నమస్తే ఏబీసీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రాజమండ్రిలో గోయాస్ ఫైన్ సిల్వర్ జ్యువెలరీ ఘనంగా ప్రారంభం. నాణ్యత గల సౌకర్యవంతమైన ఆభరణాలు ఇవి. నటి మీనాక్షి చౌదరి. మాచర్ల ఉన్నత పాఠశాలలో సామాజిక తనిఖీ గ్రామ సభ. హాజరైన విఆర్పిఎన్ గోపి. క్వారీ ప్రాంత భారతీయుడు బారే కొండబాబు పోరాటానికి మా సంపూర్ణ మద్దతు. రహదారి దిగ్బంధనం కార్యక్రమాన్ని విజయవంతం చేస్తాం. గీత కులాలకు లైసెన్స్ ఫీజు తగ్గింపుపై హర్షాతిరేకలు. ఉడుపూడి ఆధ్వర్యంలో చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం. తమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్లను చూసి వైకాపా నాయకులు చూసి నేర్చుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పేర్కొన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దేశంలోనే సీనియర్ మోస్ట్ నేతగానే కాదు, ఏ విషయంలో ఎంతవరకు స్పందించాలో తెలిసిన నేత, ఏ విషయాన్ని ఎలా నడిపించాలో ఎలా మెలగాలో బాగా తెలిసిన నాయకుడని తెలిపారు. ఆయన బాటలోనే వారి తనయుడు లోకేష్ రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తున్నారన్నారు. ది రాజమండ్రి ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. గతం వైకాపా పాలనలో దావోస్ లో ఎకానమిక్ ఫోరం మీట్ కి సైతం వెళ్లలేని పరిస్థితులు చూశారన్నారు. అయితే ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు, ఐటీ మంత్రి నారా లోకేష్, పరిశ్రమల మంత్రి టీజీ భరత్ టీం 4 రోజులు దావోస్ పర్యటన ఏ విధంగా విజయవంతం జరిగిందో కూడా చూశామన్నారు. యువగలం ఒక పాత్ర చాలా ప్రధానమైనదని నేను ఈరోజు చెప్తా ఉన్నాను. ఒక నారా లోకేష్ గారు ఒక నాయకుడిగా, పరిణితి చెందిన నాయకుడిగా ప్రజలు చూడడానికి యువగలం చాలా కీలకమైన పాత్ర పోషించింది. ఈరోజు యువగలంలోనే అనేకమైన అంశాలు ఉన్నాయి. మెగా డిఎస్సి యువగలంలో హామీ ఇచ్చున్నాం, అమలు చేస్తున్నాం. కల్లుగీత కార్మికులు, నిరాదరణతో ఉన్న కల్లుగీత కార్మికులకు ఆదరిస్తారని చెప్పి యువగలం చెప్పింది. దానికి అనుగుణంగా ఈ రోజున రిజర్వేషన్ కల్పించున్నాం. రిజర్వేషన్ కల్పించడంతో పాటు ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో కట్టవలసిన సొమ్ము 50% రాయితీ ఇచ్చిన పరిస్థితులు కూడా ఈరోజు ఎన్డీఏ కూటమి మేము గర్వంగా చెప్తా ఉన్నాం. అది యువగలంలో ఇచ్చిన హామీ. ఇప్పుడే మా కల్లుగీత సోదరులందరూ కూడా గొప్ప పాలాభిషేకం చేస్తూ ఉన్నారు ముఖ్యమంత్రి గారికి. ఇది అద్భుతం. ఎప్పుడు కూడా వాళ్ళ కళలో చూడనిది, కల్లుగీత కార్మికులు జీవితంలో ఎప్పుడు చూడనిది, విననిది 10% రిజర్వేషన్ ఎక్సైజ్లోని కల్పిస్తూ రాయితీ 50%. ఇలాగ అనేకమైన హామీలు యువగలంలో ఇచ్చుకొని ఈరోజు ఒక్కొక్కటిగా అమలు చేసుకుంటూ వెళ్తా ఉన్నాం. యువగలం రథసారథి నారా లోకేష్ గారికి అభినందనలతో పాటు ధన్యవాదాలు కూడా తెలియజేస్తూ ఉన్నాం. ఆయనే కానీ ఏనాడైనా సరే నిరాశ నిస్పృహతోటి వెనకడుగు వేస్తుంటే ఈ రాష్ట్రం ఒక పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయన్నది, ఉండబోయేదేమో అన్నది ఆలోచించుకోవడానికి కూడా శక్తి లేదు మాకు. రాష్ట్రం కోసం వేధింపులు గురవుతున్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తల, నాయకుల కోసం ధైర్యంగా అడుగు ముందు వేశాడు నారా లోకేష్. ఎదుర్కొన్నారు, పోరాడారు. ఈ రోజున తెలుగుదేశం పార్టీ, ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావడానికి కీలక పాత్ర పోషించారు. యువకులు ఇచ్చిన స్ఫూర్తితో తప్పకుండా మేమందరం కూడా ముందుకు వెళ్తాం. ఇచ్చిన ప్రతి హామీని ఎన్డీఏ కూటమి అమలు చేస్తుంది. ఒక్కొక్కటిగా చేసుకుంటూ వెళ్తా ఉన్నాం. సామాజిక వర్గ పరంగా, ప్రాంతాల పరంగా, అన్ని వర్గాల పరంగా ఒక్కొక్కటిగా చేసుకుంటూ వెళ్తా ఉన్నాం. ఇచ్చిన ప్రతి హామీకి కూడా కట్టుబడి రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు అడుగులు వేస్తూ, ఒక పక్కన వరల్డ్ ఎకనామిక్ ఫోరంకి వెళ్ళక ముందే ఈ 7-8 నెలల్లోనే సుమారు 5-6 లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చున్నాం. ఈ ఎకనామిక్ ఫోరం ద్వారా మరిన్ని లక్షల కోట్ల పెట్టుబడితో
యువతకి ఉద్యోగ అవకాశాలు కూడా కల్పించే విధంగా కూటమి కృషి చేస్తుందని కూడా మరొకసారి తెలియచేసుకుంటూ వైసీపీ వాళ్ళు కూడా బుద్ధి తెచ్చుకోండి అయ్యా, సిగ్గుండాలయ్యా వైసీపీ వాళ్ళు. మీకు మీ నెత్తి ఏమీ లేదా మీకు? గత వరల్డ్ ఎకనామిక్ ఫోరం మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి వెళ్ళాడా? మీ ఐటీ మంత్రి చలేస్తుంది, అక్కడికి వెళ్తే స్నానం కూడా చేయలేమని చెప్పాడా లేదా? మరి సిగ్గు శరం లేకుండా ఇప్పుడు వచ్చి ఇంత కష్టపడి ఇంకా చెప్పాలి. యువ నాయకులు లోకేష్ గారు, భరత్, రామ్మోహన్ నాయుడు ముసలోళ్ళ కోట్లు వేశారు. కానీ మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అదే ట్రెండ్, అదే డ్రెస్ కోడ్ తోటి వెళ్ళారు. చలి లేదు, ఏమీ లేదు. ఆయనకు ఒక్కటే జేయం, పెట్టుబడులు ఆకర్షించాలి, తీసుకురావాలి. ఇంత కష్టపడి -10 డిగ్రీస్లో టీడీపీ బృందం, ఎన్డీఏ కూటమి బృందం ఇంత కష్టపడతా ఉంటే మీరు ఇంకా విమర్శిస్తూ ఉన్నారంటే ఇంకా మిమ్మల్ని ఎవరికి క్షమించరు. ప్రజలు ఆనందంగా ఉన్నారు, మీరు ఆ భ్రమలోనే ఉండండి. తప్పకుండా మీరు ఎన్ని విమర్శించినా మీ చేయవలసిన కార్యక్రమం చేస్తామని కూడా తెలియజేస్తూ ధన్యవాదాలు. గీత కులాలకు ఇచ్చిన హామీ మేరకు 10% మద్యం దుకాణాలు కేటాయించడంతో పాటు లైసెన్స్ ఫీజును 50% మేరకు తగ్గించడంపై రాష్ట్ర శెట్టిబాలజ గీత కులాల కార్పొరేషన్ చైర్మన్ కుడిపూడి సత్యబాబు హర్షాతిరేకలు వ్యక్తం చేశారు. బీసీలు గీత కార్మికుల పట్ల తెలుగుదేశం పార్టీకి ఉన్న చిత్తశుద్ధిని ఇదే నిదర్శనమన్నారు. ఈ సందర్భంగా స్థానిక లాలా చెరువు జంక్షన్లో ఉన్న శెట్టిబాలజ పితామహుడు నొమ్మేటి వెంకటరెడ్డి విగ్రహం వద్ద ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. కార్యక్రమానికి రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వారు ముందుగా నొమ్మేటి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి అనంతరం పాలాభిషేకం చేశారు. అనంతరం రాష్ట్ర విద్యాశాఖ మంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ శివగళం పాదయాత్ర నిర్వహించి 2 ఏళ్లు పూర్తయిన సందర్భంగా కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆదిరెడ్డి మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాలకు ఎల్లప్పుడూ అండగా ఉంటానని, తన లాంటి యువ ఎమ్మెల్యేలకు నారా లోకేష్ స్ఫూర్తిదాయకమన్నారు. బిర్యానీ, ఫిష్ ఫ్రై, ఆ గుడ్లు నెత్తళ్ళు కూడా అంటే ఏదో వేసి వచ్చేది.
సంవత్సరాల్లో కూడా గీత కులాల్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా చాలామంది ఇబ్బంది పడ్డారు. ఏదైతే యువగలంలో నారా లోకేష్ గారు మాట ఇచ్చి ఉన్నారో ఆ మాట కట్టుబడి చంద్రబాబు నాయుడు గారు అధికారంలో రాగానే 10% రిజర్వేషన్తో ఇవ్వడంతో పాటు దానికి లైసెన్స్ ఫీజులో 50% నిజంగా రాయితీ ఇవ్వడం అంటే ఇది చరిత్రని అందరూ కూడా గీత కులంలో అందరూ కూడా తెలుసుకోవాలి. ఎందుకంటే ఎన్నో ప్రభుత్వాలు వచ్చినాయి వెళ్ళి, కానీ గీత కులాలను గుర్తించిన ప్రభుత్వం ఏదన్నా ఉంటే అది ఒక ఎన్డీఏ కూటమి, తెలుగుదేశం పార్టీ, నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి ఈరోజు మేము అందరం కూడా గర్వంగా చెప్పుకోగలుగుతున్నాం. గత 5 సంవత్సరాల్లో కూడా ఏ రోజు కూడా గీత కులాలని పట్టుకుంచుకున్న దాఖలు లేవు. ముఖ్యంగా 50% రిజర్వేషన్ అంటే చిన్న విషయం కాదు. ఈరోజు ఖచ్చితంగా ఈ రిజర్వేషన్ అందరినీ కూడా గీత కార్మికులతో పాటు గీత కులాలన్నీ కూడా బాగుండాలని చెప్పి కార్మికులతో పాటు కులాలకు కూడా కేటాయించినందుకు చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి, ఎన్డీఏ కూటమి నాయకులందరికీ కూడా ప్రత్యేక కృతజ్ఞత తెలుపుతూ రాబోయే రోజుల్లో చెట్లు రియల్ ఎస్టేట్ పెరగడంతో చెట్లు కూడా చాలా దుక్కుల తాడి చెట్లు లేకుండా పోయినాయి. చంద్రబాబు నాయుడు గారు దాని మీద కూడా ప్రత్యేక శ్రద్ధ చూపిస్తూ ప్రతి ఎక్కడైతే గీత కార్మికులు ఉన్నారో అన్ని గ్రామాల్లో కూడా ఒక 5 ఎకరాలు కేటాయించడంతో పాటు ఎవరైతే కొద్దిగా మన వాళ్ళు ఈ కళ్ళు అమ్ముకోవడానికి ఇబ్బంది పడుతున్నారో దాని నిమిత్తం కూడా లోకేష్ గారు ప్రత్యేక శ్రద్ధ చూపించి ఈ గత 2-3 సంవత్సరాల్లో కూడా నేరా ప్రాజెక్ట్ ఎక్కడైతే తెలంగాణలో ఉన్నాయో ఆ విధంగా కూడా ఇక్కడ నేరా కేపులు ప్రతి జిల్లాలో కూడా ఏర్పాటు చేసి ఈ నేరా ప్రాజెక్టు కూడా తెలుగుదేశం పార్టీలోనే పూర్తి చేస్తామని చెప్పి అందరికీ కూడా కోరుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చిన ముఖ్యంగా మా ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు గారు. గతంలో ఇక్కడ మేము దొమ్మేటి వెంకటరెడ్డి గారు విగ్రహం పెట్టుకుందామంటే అమలాపురంలో దొమ్మేటి వెంకటరెడ్డి గారు అంటే తెలుసు, కానీ సెట్టిపల్లి జిల్లా అందరికీ కూడా దొమ్మేటి వెంకటరెడ్డి గారు తెలుసు. కానీ ఇలాంటి సిటీలో ఇంత మంచి ప్లేస్లో మాకు ప్లేసు ఇప్పించి ప్రతి కార్యక్రమంలో కూడా నా వెన్నంటుంటే నడుస్తున్న ఆదిరెడ్డి వాసు గారికి ఆయనకి ప్రత్యేకంగా మేము అందరూ కృతజ్ఞత తెలుపుతూ ఈ 5 సంవత్సరాల్లో కూడా లోకేష్ గారు మైక్ పట్టుకుని మాట్లాడిన పరిస్థితిలో గత 5 సంవత్సరాలు మనం చూసాం. అలాంటి టైంలో ఈ రోజు నాడు ఆయన యువకాలం బాధ మొదలెట్టి అందరినీ కూడా యువకుల్ని ఎమ్మెల్యేలుగా ఇవ్వడంతో పాటు అలాంటి వాళ్ళకు కూడా చైర్మన్లు ఇచ్చి ఎంతో ముందుండి ప్రోత్సహించి ఇన్నందుకు యువకాలంలో ఎన్నో కష్టాలు పడి ఆయన ఈ రోజు 2 సంవత్సరాలు పూర్తి చేసి యువకాలం పూర్తయినందుకు ఆయనకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి కూడా నా నమస్కారం. ఏదైతే ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆనాడు ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశం పార్టీ ఆనాటి ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు, యువగలం రథసారథి నారా లోకేష్ గారు అనేక జిల్లాలు పర్యటిస్తూ కల్లు గీత కార్మికుల యొక్క సమస్యని అవగాహన చేసుకుంటూ ఆ వృత్తిపైన ఆధారపడుతున్న వారు నిరాదరణ ఉంది. గత 5 సంవత్సరాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారు కల్లు గీత కార్మికులు, ఒక గీత కార్మికుడు ఎవరైనా చెట్టు మించి పడిపోతే ఆదరణ లేదు, అతని కుటుంబానికి ఒక భరోసా లేదు, ఆ వృత్తి మీద ఆధారపడిన వారికి. ఈ అన్ని అంశాలని అవగాహన చేసుకొని అధికారంలోకి వచ్చిన వెంటనే కల్లు గీత కార్మికులకి రిజర్వేషన్లు కల్పించడంతో పాటు వైన్ షాపుల్లో ఆ వృత్తిపైన ఆధారపడిన వారు దురదృష్టమైన సంఘటనలు ఏదైనా జరిగితే, చెట్టు మించి పడి కానీ ఇలాంటి ఏదైనా జరిగితే 10 లక్షల ఆర్థిక సహాయం, అలాగే వృత్తిపైన ఆధారపడుతున్న వారికి ఈరోజు చెట్లు లేని పరిస్థితి, వారు కూడా ఆ చెట్లన్నింటినీ కూడా సాగు చేసుకోవడానికి భూమిని కూడా ఈ రోజున ఇచ్చే కార్యక్రమం కూడా ఈ ప్రభుత్వం శ్రీకారం చుడతా ఉంది. ఈ రోజున రాజమండ్రి సిటీలో ఏదైతే రాష్ట్ర శెట్టి బల్జా కార్పొరేషన్ చైర్మన్ సత్యబాబు గారు ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయానికి అభినందనలు తెలియజేస్తూ పాలాభిషేకం చేయడం జరుగుతూ ఉంది. బీసీ నాయకులు అధిక సంఖ్యలో రావడం జరిగింది, కల్లు గీత కార్మికులు కూడా అధిక సంఖ్యలో రావడం జరిగింది. 10% రిజర్వేషన్ కల్పించి ఏ విధంగా సాధ్యాసాధ్యాలు ఏ విధంగా ఉన్నాయి, ఏదైతే ఈ వృత్తి ఏదైతే వైన్ షాప్స్ ఇస్తా ఉన్నారో ఎలా ఉంటుంది, పనితీరు ఎలా ఉంటుంది అన్న దాని మీద అవగాహన చేసుకుంటూ రాబోయే రోజుల్లో మరింత ప్రోత్సాహాలు అందించే విధంగా ఈ బలహీన వర్గాలన్నిటికీ కూడా బలపడే విధంగా ఎన్డీఏ కూటమి తాలూకు ఆలోచన ఉంటుంది. నేను ఒకటే చెప్తాను, గత 5 సంవత్సరాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏనాడైనా కల్లు గీత కార్మికుల ఒక శ్రేయస్ కోసం ఆలోచించారా? ఒక కల్లు గీత కార్మికుడు ఒక చెట్టు మించి పడిపోతే, ప్రాణాలు కోల్పోతే ఆర్థిక సహాయం కుటుంబానికి అందించే కార్యక్రమం పైన ఏ రోజైనా దృష్టి సారించారా? గత 5 సంవత్సరాలు ఎంతమంది బలహీన వర్గాలు, ఒక శెట్టి బల్జీలు కానీ గౌడాస్ పైన దాడులు జరిగినప్పుడు ఆ అధికారంలో ఉన్నవారు ఏ రోజైనా నోరు మెదిపారా? ఏ రోజు లేదే.
ఈరోజు ఎన్డీఏ కూటమి వచ్చి 6 నెలలు అయింది. 6 నెలల్లోనే ఇచ్చిన హామీని కట్టుబడి ఈ రోజున అన్ని చేస్తూ ఉంటే ఓరవలేని తరంతో ఎప్పుడైతే ఇలాగా కల్లుగీత కార్మికులు కానీ ఏదైతే శెట్టిబల్జ గౌడ ఇవన్నీ కూడా ఉన్నారో ఉపకులాలు అందరూ కూడా ఎన్డీఏ కూటమికి బలపడుతున్న విధానం చూసి వాళ్ళకి చెమటలు పడతా ఉన్నాయి వైసీపీలో ఉన్న సామాజిక వర్గ పెద్దలకి. రాజమహేంద్రవరం ఉదాహరణ. గత 5 సంవత్సరాలు ఏ రోజైనా మీరు దొమ్మేటి వెంకటరెడ్డి గారి విగ్రహం ఆవిష్కరించాలని ఆలోచన మీకు వచ్చిందా? ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చాం. పెద్దలు సత్యబాబు గారు ఇక్కడ ఉన్న పెద్దలందరినీ సహకారంతో కలుపుకొని విగ్రహాన్ని ఆవిష్కరించుకున్నాం. రేలంగి గారి విగ్రహం శెట్టిబల్జ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి విగ్రహాల్లో కూడా రాజకీయం చేసి ఆ విగ్రహాన్ని ఓపెనింగ్ చేయకుండా ఆపేసిన ఘనత వైసీపీ బీసీలు. ఈరోజు మేము తెరిచి ఉన్నాం, ఓపెన్ చేసుకొని ఉన్నాం, ఆయన గౌరవిస్తూ ఉన్నాం. రాబోయే రోజుల్లో కూడా ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తూ ఈ సామాజిక వర్గాల యొక్క సాధికారత కోసం ఎన్డీఏ కూటమి కృషి చేస్తుంది. ఒక బలహీన వర్గానికి సంబంధించిన ప్రజాప్రతినిధిగా నా వంతు సహకారం ఎప్పుడు కూడా బలహీన వర్గాలకి ఉంటుంది. వారి యొక్క ఎదుగుదల కోసం ఎప్పుడు కూడా కృషి చేస్తానని సందర్భంగా తెలియజేస్తాం. నమస్కారాలు తెలియజేస్తున్నాం. అలాగే మరి యువగలంలో మరి నీరా ప్రాజెక్టు, ఇలాగే మరి చనిపోయిన చెట్టు మించి పడిపోయిన కార్మికులకు కూడా 10 లక్షలు మరి అప్పుడు ఇస్తానని మాట ఇవ్వడం. అలాగే గత ప్రభుత్వంలో ప్రతిపక్షంలో గత ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉండేది, 10 లక్షలు కూడా జీవో పాస్ చేశారు. ఏ ఒక్కరికి కూడా గీత కార్మికుడు చనిపోయిన కుటుంబానికి న్యాయం జరగలేదు. మరి ఆ యొక్క జీవోని పాస్ చేయవలసిందిగా మరి అలాగే మా గీత కార్మికులకి మరి చేదోడు వాదోడుగా ఉంటున్న ప్రతి ఏ చిన్న కష్టం వచ్చినా మేము ఉత్తరాంధ్ర జిల్లాలో ఎక్కడ గీత కార్మికుడు ఉంటే అక్కడికి మా కుడిపోడు సత్యబాబు అన్నగారు వచ్చి వాలిపోతున్నారు. మరి వారికి ఉన్నతమైన శిఖరాలకి తీసుకెళ్లి మా గీత కార్మికులు ఆదుకోవాలని మరీ తెలియజేస్తున్నాను. అనంతపురం నారాయణ జూనియర్ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న చరణ్ అనే విద్యార్థి మరణానికి కారణమైన నారాయణ సంస్థలను సీజ్ చేయాలని, విద్యార్థి చావుకు నైతిక బాధ్యత వహిస్తూ మంత్రి నారాయణను మంత్రి పదవి నుండి బర్తరఫ్ చేయాలని వామపక్ష విద్యార్థి సంఘాలు పీడీఎస్యూ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఇంటర్మీడియట్ ఆర్జేడీ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి ఆర్జేడీ మేడం శారద గారికి వినతి పత్రం అందజేయడం జరిగింది. కార్యక్రమంలో పీడీఎస్యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కిరణ్ కుమార్, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి ఎన్ రాజా మాట్లాడుతూ అనంతపురంలో నారాయణ కళాశాల విద్యార్థి మరణానికి నైతిక బాధ్యత వహిస్తూ రాష్ట్ర మంత్రివర్గంలో నుండి నారాయణ కళాశాల యాజమాన్య అధినేత నారాయణను మంత్రి పదవి నుండి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థి చావుకు కారణమైన నారాయణ కళాశాల యాజమాన్యాలపైన క్రిమినల్ కేసులు నమోదు చేయాలని, రాష్ట్రంలో ఇప్పటికే వందలాది మంది విద్యార్థులు చనిపోయినప్పటికీ ఏ జిల్లాలో కూడా నారాయణ విద్యాసంస్థల పైన కేసు నమోదు కాలేదని, నారాయణ అండ్ కార్పొరేట్ విద్యాసంస్థల లక్షల రూపాయల్లో ఫీజులు దోపిడీ చేస్తున్నప్పటికీ ఫీజుల నియంత్రణ లేదని నారాయణ విద్యాసంస్థల యాజమాన్యాలు విద్యార్థుల తల్లిదండ్రులకు విద్యార్థులను మంచి విద్యతో కాకుండా వాళ్ళ బాడీలను కుటుంబ సభ్యులకు అప్పచెబుతున్నారని పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేట్ కార్పొరేట్ విద్యాసంస్థల్లో ఫీజుల దోపిడీ వెచ్చలవిడిగా జరుగుతూ ఉంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు 8 నెలలు గడుస్తూ ఉంది. యువగళం పాదయాత్రలో మంత్రి నారా లోకేష్ గారు చాలా హామీలు ఇచ్చారు. ఇంటర్మీడియట్ బోర్డుని ప్రస్తావనలోకి వస్తే కనుక ఖచ్చితంగా ఇంటర్మీడియట్ బోర్డుకి రావాల్సిన నిధుల్ని సమకూరుస్తామని చెప్పి ఆ రోజు మాట్లాడడం జరిగింది. అదే సందర్భంలో ఏవైతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కార్పొరేట్ ప్రైవేట్ విద్యాసంస్థలు నారాయణ కాలేజ్ అవ్వచ్చు, శ్రీ చైతన్య, భాష్యం, ఇలాగ ఆక్స్ఫోర్డ్ అవ్వచ్చు, రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ఇంటర్మీడియట్ కళాశాలలో కూడా ఫీజుల నియంత్రణ చట్టాన్ని అమలు చేస్తామని చెప్పేసి మాట్లాడడం జరిగింది. ఎక్కడా కూడా 8 నెలలు గడుస్తున్న ఫీజుల నియంత్రణ చట్టాన్ని ఎక్కడ అమలు చేయలేదు. ఈరోజు ఇంటర్మీడియట్ కళాశాలలో ఎక్కడా కూడా ఈరోజు నోటీస్ బోర్డులో ఫీజులు అనేవి ఎక్కడా పెట్టడం లేదు. ఫీజులు వెచ్చలవిడిగా దోపిడీ చేస్తూ ఉన్నారు. ఈరోజు ఆన్లైన్ అడ్మిషన్ల పేరుతో ఈరోజు వెచ్చలవిడిగా దోపిడీ చేస్తున్న పరిస్థితి ఈరోజు కళ్ళ ముందు కనబడతా ఉంది. ఈ మధ్యకాలంలో అనంతపురంలో ఒక విద్యార్థి ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. ఇది ర్యాంకుల దాహానికి విద్యార్థులు బలైపోతా ఉన్నారు. ఈరోజు విద్యార్థుల్ని బలిపశువులు చేస్తూ ఉంది ప్రభుత్వం. కాబట్టి ఇది కూటమి ప్రభుత్వమా లేదా కుట్రల ప్రభుత్వం అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. విద్యార్థులు
త్యాగాలతో ఏర్పడినటువంటి రాష్ట్రంలో ప్రభుత్వ అధికారులకు వచ్చారు. మీరు ఆ విషయాన్ని మర్చిపోయి ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు తప్పుడు హామీలు ఇస్తూ ఉన్నారు తప్ప మీరు ఎక్కడా కూడా విద్యార్థులకి న్యాయం చేయని పరిస్థితి మేము కనబడతా ఉంది. రాష్ట్రంలో ఈరోజు ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలు ఆడిందాట పాడింది పాటగా ఈరోజు వ్యవహరిస్తూ ఉన్నారు. ఈరోజు ప్రభుత్వ అధికారులందరూ కూడా ఎక్కడికక్కడ వాళ్ళు ఎక్కడా కూడా ఇన్స్పెక్షన్లు అక్కడ జరగడం లేదు. రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలు ఇప్పటికైనా ఏవైతే నామ్స్ పాటించకుండా ఈ పర్మిషన్లు ఇచ్చారో ఆ పర్మిషన్లన్నీ కూడా బేషరతుగా రద్దు చేయాలి. ఎవరైతే విద్యార్థులు ర్యాంకుల దాహానికి బలైపోతా ఉన్నారో ఆ విద్యార్థులందరికీ కూడా న్యాయం చేసే దిశగా ఈరోజు మంత్రి నారాయణ బేషరతుగా తన మంత్రి పదవికి రాజీనామా చేయాలని చెప్పేసి ఈరోజు వామపక్ష విద్యార్థుల సంఘాలన్నీ కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాయి. అదే సందర్భంలో మొత్తం రాష్ట్రం ఇంటర్మీడియట్ విద్యా మండలందరూ కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు అయ్యా మేము ఒకటి అడుగుతూ ఉన్నాం, రాష్ట్రంలో ఈరోజు ప్రభుత్వ కళాశాలల మీద ఉన్నటువంటి దృష్టి మీకు ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థల మీద ఎందుకు ఉండలేదని చెప్పి మేము అడుగుతూ ఉన్నాం. ఈరోజు ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థల్లో సండే నాడు కూడా ఈరోజు కళాశాలలు నిర్వహిస్తూ ఉంటే ఈ ప్రభుత్వం నిద్రపోతుందని మేము అడుగుతా ఉన్నాం. అదే సందర్భంలో ప్రైవేట్ క్లాసుల పేరుతో విద్యార్థులు వేధిస్తూ ఉన్నారు. రాత్రి 9:30, 10ంటికి కూడా ఈరోజు సిటీస్లో బస్సులన్నీ కూడా వెళ్తా ఉన్నాయంటే ప్రైవేట్ కళాశాల బస్సులు మేము అడుగుతా ఉన్నాం. ఈరోజు మేము ఒకటే అడుగుతా ఉన్నాం, మీరు పార్టీలకు ఫండ్లు ఇవ్వడం వల్ల ఈరోజు ప్రభుత్వాలు మీకు మెచ్చుకుంటా ఉన్నాయని చెప్పేసి మేము చెప్తా ఉన్నాం. కాబట్టి మీరు పార్టీలకు ఫండ్లు ఇవ్వడం కాదు, ముందు విద్యార్థుల త్యాగాలని మీరు గుర్తించండి. విద్యార్థులు లేకపోతే కనుక అవసరమైతే రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థి ఉద్యమాన్ని విస్తృతం చేస్తాం. రాష్ట్ర వ్యాప్తంగా వామపక్ష విద్యార్థి సంఘాలు అవసరమైతే చెలే విజయవాడ పిలిపించుకుని మొత్తం అసెంబ్లీని ముట్టడిస్తాం. ఈ ప్రభుత్వాన్ని దించే వరకు కూడా నిద్రపోవని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎస్ కిరణ్ కుమార్, PDSU రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. రాజంపేట శ్రీ ఉమారామలింగేశ్వర స్వామి కళ్యాణ మండపంలో ది జాంపేట దేవాంగ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సమావేశం ఆదివారం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా రాజమండ్రి దేవాంగ సంక్షేమ సంఘం అధ్యక్షులు రోపి విజయశేఖర్ హాజరై మాట్లాడుతూ జాంపేట దేవాంగ సంఘం చేస్తున్న సేవలు అభినందనీయమని అన్నారు. దేవాంగులలోని పేదలను అన్ని విధాలుగా ఆదుకునేందుకు కార్యక్రమాలపై రూపకల్పన చేయాలని సూచించారు. నూతనంగా ఎన్నికైన నూతన అధ్యక్షులు గంప లీల గిరిజా శంకర్, ప్రధాన కార్యదర్శి నల్లా శివశంకర్రావు, కోశాధికారి పింజర్ల భాస్కర్ రావు, ఉపాధ్యక్షులు కాసిన వెంకట అప్పారావు, సహాయ కార్యదర్శి మొదకి వినయ్ మనోజ్, అలాగే సహాయ కోశాధికారి ఆకాశపు సాంబా, గౌరవ సలహాదారులు పూర్ణిమ ప్రసాద్, కొమ్మన వీర్రాజు, మాఊరి బాబురావులతో పాటు కమిటీ సభ్యులను చిరు సత్కారంతో అభినందించారు. కార్యక్రమంలో రాజేంద్రనగర్ దేవాంగ సంఘ గౌరవ అధ్యక్షులు బాళ శ్రీనివాసరావు, అధ్యక్షులు అలంకి మణికంఠ, దేవి చౌక సంఘ అధ్యక్షులు అలక సాంబా, కోశాధికారి బతుల ఈశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఇంకా బలం చేసుకోవాల్సిన అవసరం అయితే రాజేంద్ర నగర్, అలాగే గోరక్షన్పేట, అలాగే దేవిచౌక్ మన సోదరులందరినీ కాకేసి చిన్న శిశు సత్కారం చేద్దాం అంటే చాలా ఆనందం అనిపించింది. ఇది కూడా మన బలమే. మన అందరం ఒకరినొకరు స్ఫూర్తిగా తీసుకొని మనం ఎదగవలసిన ఆస్కారం ఎంతైనా ఉందండి. మొన్న మనకి జాంపేట దేవాంగ సంఘంలో, ఇది రాజమండ్రి జాంపేట దేవాంగ సంఘంలో అందరూ ఎంతో కష్టపడి ఫస్ట్ సంఘం పెట్టినప్పుడు ఈ బైపాస్ రోడ్ లో చిన్న గుడి వ్యాయామ కళాశాల, చిన్న వ్యాయామ కళాశాల ఇప్పటి నుంచో దేవాల ఆధ్వర్యంలో ఉంది. దాంట్లో చిన్నది బిల్డింగ్ కట్టాలని ఎంతో ప్రపోజ్ ప్రయాసంతో కార్యరూపం దాచారు. మన దురదృష్టం శాతం ఉన్నాం కాబట్టి మనం ఎవరితో వెళ్ళి మాట్లాడుకోవచ్చు. మన వాళ్ళు కూడా నాకు కొంతమంది ఫోన్ చేశారు, డెఫినెట్ గా కూర్చొని అది మాట్లాడాల్సిన పరిస్థితి ఏర్పడింది. కాబట్టి కూడా ఈ నెలతో ఫిబ్రవరితో అయిపోతున్నారు. మనం 100% స్టార్ట్ చేసేరా, 100% స్టార్ట్ చేసేరా సార్. ఇది ఏంటంటే కొంచెం అందరూ చాలా రెస్పాన్సిబిలిటీగా తీసుకోవాలి. ఎందుకు తీసుకోవాలంటే ఈ ఏరియా దేవాంగులు ఇంకా దీంట్లో డౌటే లేదు సార్. ఈ ఏరియాలో 32వ వార్డు మెజార్టీ, 6వ వార్డులో కూడా 6వ వార్డు పార్టీ, 6వ వార్డు కూడా మాక్సిమం దేవాంగులు. ఇటు సైడ్ అంతా మనమే ఉన్నాం. యాక్చువల్ గా మన దురదృష్టశాతం మనకి ఎవరో రాజకీయ చైతన్యం లేకపోవడం, వేమ నాగభూషణం గారి తర్వాత ఊరు ఎవరో మన ముందు కౌన్సిల్ చేశారు సూర్యలింగం గారు, పవర్ఫుల్ లీడర్స్, చాలా పవర్ఫుల్ లీడర్స్. ఆ తర్వాత చాలా మనలో కొంచెం గ్యాప్ రావడం, అది ఎదుటి వాళ్ళకి కులాలు ఉంటుందని ఎదుటి వాళ్ళకి అడ్వాంటేజ్ అయింది. మన బలంతో వాళ్ళు పెరగడం పోయి వాళ్ళకి పోటీ చేసినప్పుడు కూడా నన్ను వచ్చే ఎలక్షన్ కూడా ఛాలెంజ్ ఎవరు నించున్నా పర్వాలేదు, ఎవరు నించున్నా దేవాంగలు ఎవరు నించున్నా పర్వాలేదు. అది మనం ప్రయత్నం చేద్దాం, మనల్ని రిక్వెస్ట్ చేద్దాం. ఏదైనా మన నాయకత్వం పెరగాలి,
సపోజ్ మన అధ్యక్ష 32లో వాటిలో కూడా నేను ఒక రెబల్ గా తయారు చేస్తా అంటాడు. 32లో వాటిలో కూడా తయారు చేస్తాడు ఒక సెపరేట్ గా. అంటే అక్కడ కూడా మన బలం పోవాలనా నాకు అర్థం అవ్వాలి సార్. ఎక్కడైనా మన కుటుంబ సమస్యలు ఎన్నున్నా మనందరం ఒక్కడిగా అయితే ఉండాలి సార్. నేను చెప్తున్నాను, అసలు వదలడానికి అయితే వీల్లేదు. అది చాలా ఈసారి అయితే చాలా బాధ అనిపించింది. మొన్న యాక్చువల్గా అందరూ కూడా ఢిల్లీలాగా వచ్చి ఆ ఓపెనింగ్ ఎమ్మెల్యే గారు కూడా కేకేస్తాం, ఎవరైనా సభ్యులు ఎవరంటే బాగా కార్పొరేట్ అందరూ కేకేస్తాం. దాన్ని కొంచెం అందరూ ప్లస్ చేసి ఏర్పడింది కాబట్టి అందరూ కలిసినట్టుగా ఒకేలా ప్రయాణంలో ఇప్పుడు ఏదైనా నేను ప్రతిదానికి రాజకీయ అవసరం ఎక్కువైపోయింది సార్. ప్రతిదానికి రాజకీయ అవసరం ఎక్కువైపోయింది. ఎక్కువ అడుగుతున్నాం సార్. మన తమాషా ప్రకారం జనాభా ప్రకారం మనకి కొన్ని హక్కులు ఉంటాయి. మనకి ఇప్పుడు పెట్టారు 50 నుంచి 60 మధ్యన 52 గాంధీ వారి విగ్రహం 52లో పెట్టారంటే రాజమండ్రి అప్పుడు వారి పార్టీ ఏదైనా కావచ్చు, యూనిటీ ఎంత వీక్గా ఉంటుంది. మనం అదే స్ఫూర్తిగా తీసుకోవాలి. అలా ఏ ఏరియాలో ఏ కులంలో కూడా నలుసులో స్ట్రాంగ్ కమ్యూనిటీ ఉంటుంది. అప్పుల్లో సంఘం మనం అప్పుల్లోనే మనం గుడి కట్టుకున్నాం, ఒక బడి కట్టుకున్నాం, ఒక కళ్యాణ మండపం కట్టుకున్నాం. మనం కట్టుకుంటుంది ప్రతి ఊర్లో మాకు సంఘం కావాలి, మాకు కళ్యాణ మండపం కావాలి, మాకు బడి కావాలి, గుడి కావాలన్నారు. అంటే ఓల్డ్ వెరీ స్ట్రాంగ్ అనమాట. మనలో కొంచెం ఆర్థికంగా కొంచెం ఇబ్బందులు రావడం, అందరూ చిన్న చిన్న వ్యాపారాలు చేయడం, ఎవరి జీవితం ఆకే సరిపోయింది. కానీ ఇవాళ కొంచెం కేటాయించవలసిన సమయం ఏర్పడింది. పిల్లలు సెటిల్ అయిన వాళ్ళు కానీ, కొత్తగా రిటైర్ అయిన ఎంప్లాయీస్ కానీ, ఎవరైనా ఆర్థిక స్తోమత ఉన్న వాళ్ళు కూడా ఆర్థిక స్తోమత. మండల కేంద్రమైన కడియం గ్రామంలో సోమవారం ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి బైక్పై పర్యటించి సందడి చేశారు. ఎంపీపీ వెలుగుబంటి వెంకట సత్యప్రసాద్ అధికారులతో కలిసి ఉప సర్పంచ్ వెలుగుబంటి నాని బైక్పై కూర్చుని గ్రామంలో ఇటీవల నూతనంగా నిర్మించిన పలు రోడ్లను, డ్రైన్లను పరిశీలించారు. స్థానిక దేవీ చౌక్ సెంటర్ నుండి పడాలవారి వీధి, చల్లవారి వీధి, సెట్టిబలజపేట, రామాలయం మీదుగా గ్రామంలో ప్రధాన వీధులు పరిశీలించారు. గ్రామంలో మిగిలిన పలు అభివృద్ధి పనులకు తక్షణమే అంచనాలు చేపట్టాల్సిందిగా అధికారులను ఆదేశించారు. మండల టీడీపీ అధ్యక్షులు వెలుగుబంటి నాని బైక్పై తిరుగుతూ అభివృద్ధి పనుల్లో ఆకస్మికంగా తనిఖీ చేస్తూ సమస్యలు తెలుసుకోవడంతో గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే వెంట మండల జనసేన పార్టీ అధ్యక్షులు ముద్రగడ జమ్మి, వనం సూరిబాబు, తమ్మిశెట్టి ప్రసాద్, భీమన ప్రదీప్, వెనపు అయ్యప్ప, చిరుకూరి సుబ్బరాజు, నేలపూడి కింగ్, వరగోగుల వెంకటేశ్వరరావు, బొరుసు సురేష్, సిఐ ఏ వెంకటేశ్వరరావు, డిఈ రవి, పంచాయతీ కార్యదర్శి కె శ్రీనివాసరెడ్డి తదితరులు ఉన్నారు. ఆ డాక్యుమెంట్ ఒరిజినల్ కాదు చూసుకోవాలి. ఆ డాక్యుమెంట్ పేషెంట్ వెళ్ళిన తర్వాత సబ్మిషన్ కూడా రాశాను సార్. ఉన్నప్పుడే రాశాను. ఇప్పుడు ఆ 144 సర్వే నెంబర్ డాక్యుమెంట్లో ఉండాలని అతను ఆన్ గ్రౌండ్ ఈ సర్వే నెంబర్లో ఉండాలని ఎట్లా చూస్తారు? ఈ హద్దులు చూపించేసి ఇది డెమాలిష్ చేస్తారనేసి స్టే తెచ్చుకుంటారు. ఆయన సర్వే నెంబర్ వేరు, ఈ సర్వే నెంబర్ వేరు. ఈ సర్వే నెంబర్ బిగిన్ చేసి అలాగే ఆపడానికి ఇది ఆపడానికి వీల్లేదండి. ఇది అన్నాలండి, అందరికి సంబంధించిందే కదండి. ఎవరో ఒకటి తాపేపెట్టిన కారణం మీరు అందరూ ఏమేనండి. వర్క్ బిగిన్ చేసేయండి. కాంట్రాక్ట్ రెడీగా ఉన్నారు. క్వారీ గోతులను పూడ్చాలని డిమాండ్ చేస్తూ క్వారీ ప్రాంత భారతీయుడు రాజమండ్రి నగరపాలక సంస్థ స్టాండింగ్ కమిటీ మాజీ చైర్మన్ బరే కొండబాబు చేస్తున్న పోరాటానికి పూర్తి మద్దతు ఇస్తున్నామని సుబ్బారావు నగర్, సింహాచల నగర్, క్వారీ గోతుల ప్రాంతాల్లోని ప్రజలు ప్రకటించారు. ఈ మేరకు సోమవారం నగరపాలక సంస్థ నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో కమిషనర్కు వినతి పత్రాన్ని అందజేశారు. ఏళ్ల తరబడి బరే కొండబాబు పోరాటం చేస్తున్నా సంబంధిత అధికారులు పరిష్కారానికి చర్యలు తీసుకోవడం లేదని ఆవేదన చెందారు. కొండబాబు హైకోర్టుకు వెళ్లడంతో కోర్టు కూడా గోతుల చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసిన యజమానులు, అధికారులు వాటిని బేఖాతరు చేస్తున్నారని మండిపడ్డారు. 49వ వార్డు పరిధిలోని సామాజిక కార్యకర్త వాంగూరి విజయ సత్య మాట్లాడుతూ క్వారీ గోతులో 150 అడుగుల లోతు నీరు చేరడంతో ప్రమాదవశాత్తు అందులో పడి చాలా మంది చనిపోయారని, అయినా యజమానులు సంబంధిత అధికారుల్లో స్పందన లేకపోవడం దురదృష్టకరమని విచారం వ్యక్తం చేశారు. కంప్లైంట్ అవ్వడానికి వచ్చారు. కారు పంపించాడు. నన్ను పొద్దున్నే భోసనతో పంపించాడు. అదే చెప్పాడు అందరికి. వెళ్ళిపోయాడు, అంతకు గీశారు. ఇప్పుడు ఏదో అయిందట మనకి.
మా ఇంటి పక్కనే క్వారీ అండి. ఆ క్వారీల్లో పనిచేసిన వాళ్ళమేనండి మేము. మరి యాజమాన్యం అంతా కలిపి క్వారీలు కొట్టేసుకొని శుభ్రంగా కోట్లు గడించుకొని ఆ క్వారీని అలా వదిలేసిపోయారండి. దాని నిండా నీరు వచ్చేసి పిల్లలు ఆడుకోనాకి వెళ్ళినా లేకపోతే భర్త భార్య లేదన్నా గొడవ పడినా నీటిలోకి పడిపోయి చనిపోతున్నారండి. బోల్డ్ మంది చనిపోయారండి అందులో. అయినా ఎన్నాటికి ఎప్పుడు ప్రమాదం జరిగినా కొండబాబు గారు దానికి సహకరించి మాకు సాయపడడానికి ముందుకు వచ్చినా సరే నాయకులు కానీ ప్రభుత్వాలు కానీ కమిషనర్ గారు కానీ హెల్త్ ఆఫీసర్ గారు కానీ ఎవ్వరు కూడా ఇప్పుడు ఆ హెల్త్ ఆఫీసర్ అన్న ఆవిడ ఎక్కడున్నా ఇప్పుడు మాకు కాపాడలేదండి. అది కాకుండా మా ఇంటి పక్కన పబ్లిక్ లెటర్ ఒకటి ఉన్నదండి. అది చాలా సార్లు కాగితాలు పెడితే ఆ లెటర్ పడగొట్టడం అయిందండి. ఆ ట్యాంక్ ఎలా వదిలేశారని సెప్టిక్ ట్యాంక్, ఆ ట్యాంక్ నిండా వాటర్ అండి. అటు మేము మూతలు లేవు, కన్నాలు పడిపోయానండి. దాని నిండా నీరు ఉంది. పిల్లలు అక్కడే ఆడుకుంటున్నారండి. మేము అట్టే మసలడం. ఏ పిల్లలు పడిపోయినా ఇంక మా బాధ ఎవరికి తెలియదండి. ఈ రాజమండ్రిలో ఉన్న చెత్త అంతా పోయడానికి అయితే మేము పనిచేస్తున్నాం కానీ మాకు మాత్రం ఏది సదుపాయం చేస్తలేదండి. తెలియపరిచామండి, ఈ రోజు కూడా తెలియపరిచామండి. చెట్లు అండి, దాని నిండా నీటి నిండా చెట్లలో నుంచి పాములండి. మా ఇంటి పక్కన మా ఆడబడుచు ఇంట్లో 4 తాసుపాములు కొట్టేమండి. టైఫాయిడ్, మలేరియా, బోధకాళ్ళు, పచ్చకామర్లు ఒక్క ప్రాబ్లం కాదండి మాది. నా పేరు గారా నౌకరత్నం అండి. నగర్ అండి. మొత్తం సింహాచల్ నగర్, సుబ్బార్ నగర్ ఏరియాల మధ్యలో క్వారీ మాకుంది. దానివల్ల మేము చాలా ఇబ్బంది పడుతున్నాం. దోమలేటి, పాములేటి, చుట్టుపక్కల మాకు చిన్నపిల్లలకు ఆరోగ్యం బాగోపోవడం, ఇళ్లలో మంచాల దగ్గరకు వచ్చేస్తున్నాయండి పాములు. చాలా ఇబ్బంది పడుతున్నాం మేము. అసలు ఇప్పుడు నిజంగా ప్రతి ఒక్కరు కూడా అనారోగ్యంతోనే బాధపడుతున్నారు. అయితే మాకు ఎవరితో చెప్పుకోవాలి అర్థం కాక మేము చాలా పోరాటాలు చేస్తున్నాం. కొండబాబు గారు మాకు చాలా ఎంకరేజ్ చేస్తున్నారు. మేమందరం ఆయన దగ్గరికి వెళ్ళి అడగడం వల్ల మా వార్డు ఇన్ఛార్జ్ గా అతను మాకు చేశారు కాబట్టి అతను మేము చాలా ప్రాధాన్యపడితే అతను కూడా మా కోసం పోరాటం చేస్తున్నారు. అయితే ఈ రోజు మా పోరాటానికి ఇంకా మాకు ప్రతిఫలం ఇంకా రావట్లేదు. అందుకని కమిషనర్ గారికి మేము చెప్పుకుందామని కమిషనర్ గారి దగ్గరికి వచ్చామండి. మీకేమైనా మా యందు దయ ఉంటే మా ప్రాబ్లం తొందరగా సాల్వ్ చేసి మేమందరం ఆనందపడేలా చేస్తారని కోరుకుంటున్నాం. నా పేరు ఆవాల సునీత అండి. సింహాచల్ నగర్ అండి. నా పేరు విజయ సత్య. మేము 49వ వార్డు. మేము ఈ రోజు కమిషనర్ గారికి మా యొక్క కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చామండి. ప్రజలందరం కూడా అక్కడ ఉన్న సింహాచల్ నగర్, సుబ్బారావు నగర్ ప్రజలందరం కూడా చాలా సమస్యలు మేము ఎదుర్కొంటున్నాం. పాములు అవనివ్వండి, చెత్త అవనివ్వండి, ప్రతి విధమైన సమస్యలు మేము ఎదుర్కొంటున్నాం. అందరం అనారోగ్యాల పాలైపోయామండి. ఏ చిన్న గొడవ వచ్చినా అందులో దూకేయడానికి వెళ్ళిపోతున్నారు. అది వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ మేము వాళ్ళని రక్షించుకోవడం, చాలా మంది ప్రాణాలు కూడా పోయాయి. డ్రైనేజ్ సిస్టమ్ అంతా కూడా క్వారీలోకి పెట్టేయడం వల్ల వాటర్ అంతా కూడా 60 అడుగులు ఉండేది ఇప్పుడు 150 అడుగులకి చేరిపోయింది. ఇంకా పెరిగిపోయి మనుషులు చచ్చిపోయే వరకు మరి అధికారులు ముందుకు రారో మరి ఏంటో అర్థం కావట్లేదు. ఈ రోజు కమిషనర్ గారికి మేము కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాము. అధికారులు వెంటనే స్పందించి మా సమస్యను పరిష్కరించాలని మేము కోరుకుంటున్నాం. మరి కొండబాబు గారు మా అందరికీ కూడా సపోర్ట్ ఇచ్చి మా ప్రాణాలు రక్షించడానికి ఆయన ఎన్నో అలుపెరగని పోరాటాలు చేస్తున్నారు. ఆయన పోరాటాలకి మా పూర్తి మద్దతునిస్తున్నాం. మరి త్వరలో ఆయన రహదారి నిర్బంధం చేయబోతున్నారంట, దానికి కూడా మా మద్దతు ఇస్తాం. మా మహిళా సంఘాలన్నీ కూడా ఆయన వెనకాలండి ఈ యొక్క విజయాన్ని, ఈ యొక్క క్వారీ యొక్క సమస్యని మేము ముందుకు తీసుకెళ్తామండి. అర్జెంట్ గా మీరు అధికారులు స్పందించాలి. మరి బలహీన వర్గాలు, వెనకబడిన వర్గాలమని మమ్మల్ని చులకనగా చూసి మా దగ్గరికి రావట్లేదా అండి? మా ఓట్లు అయితే కావాలి కానీ మా సమస్య అవసరం లేదా? మరి మేమందరం కూడా మేము మహిళా సంఘాలు ఇప్పుడు మేము ఒక 60 మంది ఆడవాళ్ళం వచ్చి ఇక్కడ మేము చెప్పుకున్నామండి మా సమస్యని. అర్జెంట్ గా మరి మా సమస్యని పరిష్కరించకపోతే ఈ యొక్క ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని కూడా సభాముఖంగా మేము తెలియజేసుకుంటున్నామండి. ఇంతటితో మరి మీరు మా సమస్యని అర్జెంట్ గా మీరు పరిష్కరించాలి. నా పేరు విజయ సత్య, సింహాచల్ నగర్ నుంచి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కపిలేశ్వరపురం మండలం మాజిరా ఉన్నత పాఠశాలలో సామాజిక తనిఖీ గ్రామ సభ జరిగింది. పాఠశాలలో అమలవుతున్న సమగ్ర శిక్ష కార్యక్రమాలు, డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజనం పథకం తదితర అంశాలపై పాఠశాలలో సామాజిక తనిఖీ నిర్వహించిన అనంతరం గ్రామ సభ నిర్వహించారు. ప్రధానోపాధ్యాయురాలు రమాదేవి అధ్యక్షతన జరిగిన గ్రామ సభలో సామాజిక తనిఖీ నిర్వహించిన
డిఆర్పీ ఎన్ కోపి మాట్లాడుతూ పాఠశాలలో నిర్వహించిన సామాజిక తనిఖీలో మధ్యాహ్న భోజన తయారీకి వంటశాల, విద్యార్థులకు ప్రత్యేక భోజనశాల అవసరమని గుర్తించామని, అలాగే పాఠశాల వ్యాయామోపాధ్యాయుని పోస్టు ఖాళీగా ఉండడం వల్ల విద్యార్థులు ఆటలకు దూరం అవుతున్నట్లు గుర్తించామని, వీటిపై ఉన్నతాధికారులకు నివేదిక ఇవ్వనున్నట్లు తెలిపారు. సమావేశంలో సామాజిక తనిఖీ ఎస్ఆర్పీ వి కనకారావు, గ్రామ ఉప సర్పంచ్ అడప సత్యవేణి, పాప్జీ, ఎస్ఎంసీ అధ్యక్షులు కొండిశెట్టి భీమేశ్వరరావు, ఇతర సభ్యులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. కూడా మనకేంటంటే ఇక్కడ పీటీ గారు కూడా లేరండి. పీటీ గారు లేకపోవడం వల్ల పిల్లలు కూడా మాకు ప్రతి రూమ్ కూడా చేయడం వల్ల పాడైపోతున్నాయని చెప్పేసి విద్యార్థులు తెలపడం జరిగింది. అదేవిధంగా ఈ స్కూల్ నందు క్లాస్ రూమ్స్, అదేవిధంగా టాయిలెట్స్, ప్రాంగణము మొత్తం కూడా శుభ్రంగానే ఉన్నట్లు గుర్తించడం జరిగిందండి. అయితే వికలాంగులు ఉన్నప్పటికి కూడా మనకి వికలాంగులకు సపరేట్ గా టాయిలెట్ అనేది ఏర్పాటు చేయాలి. హ్యాండ్ రైలు, అదేవిధంగా టాయిలెట్ అనేది ఏర్పాటు చేయాలి. అయితే స్కూల్లో పీడీ గారు లేకపోవడం అనేటువంటిది మనకి గత 2 ఏళ్లుగా ఉందండి. జూన్ నెల నుంచి, జూన్ 23 నుంచి ఉందండి. అయితే వెంటనే దాని గురించి మనం ఎంఈఓ గారికి తెలియజేశాము. నెక్స్ట్ అలాగే ఎమ్మెల్యే గారి దృష్టిలో కూడా పెట్టాం. కాకపోతే చుట్టుపక్కల ఎవరు కూడా ఎక్స్ట్రా పీడీలు లేని కారణంగా మనకి ఎవరిని పీడీని అలాట్ చేయలేకపోయారండి. నెక్స్ట్ మన గ్రౌండ్ విషయానికి వచ్చినట్లయితే ఉన్నది చిన్న గ్రౌండ్ అవడంతో పిఎంశ్రీ స్కూల్కి సంబంధించి గ్రౌండ్ అనేటువంటిది డెవలప్మెంట్లో కూడా మనకి శాంక్షన్ అవ్వలేదు. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే ఏవైతే మీరు సమస్యలు చెప్పారో మెయిన్ కంప్లైంట్ బాక్స్ నా ఎదురుగా ఉండడం వల్ల మరియు సీసీ కెమెరాల వల్ల విద్యార్థులు రాలేకపోతున్నారన్నారు. కాబట్టి పిల్లలకు అనుకూలంగా ఉన్నటువంటి ప్లేస్ పెట్టి వాళ్ళందరికీ కూడా తెలియజేయడం. కానీ విద్యార్థులు భోజనాలు చేయడానికి డైనింగ్ ఏరియా లేనట్లుగా గుర్తించడం జరిగిందండి. ఈ స్కూల్ నందు ఈ 260 మంది పిల్లలకు గాను మొత్తం 7 ట్యాపులు హ్యాండ్ వాష్ చేసుకోవడానికి ఉన్నట్లు గుర్తించడం జరిగిందండి. అదేవిధంగా గ్యాస్ మీదే వంట చేస్తున్నట్లు కూడా గుర్తించాము. అంటే ఫైర్ వుడ్ కాకుండా గ్యాస్ మీదే వంట చేస్తున్నారు. ఇక్కడ ఎంబీఎం నిర్వహిస్తున్నట్లు గుర్తించడం జరిగింది. సమగ్ర శిక్షకు సంబంధించండి మొత్తం వచ్చేసి 260 మంది విద్యార్థులు ఉండగా అందులో బాయ్స్ వచ్చేసి 119 మంది, బాలికలు 141 అండి. ఉపాధ్యాయులు వచ్చేసి రెగ్యులర్ ఉపాధ్యాయులు 18 మంది ఉన్నారు. అదేవిధంగా అవుట్ సోర్సింగ్ ఉపాధ్యాయులు వచ్చేసి 4 ఉన్నారండి. ఈ స్కూల్ నందు 6వ తరగతి నుంచి 12వ తరగతి వరకు ఉన్నట్లు గుర్తించడం జరిగిందండి. అందుకు కూడా డిజిటల్ క్లాసులు అంటే డిజిటల్ బోర్డులు పెట్టి క్లాసులు చెప్తున్నట్లు కూడా గుర్తించడం జరిగింది. ఎలక్ట్రీషియన్ల దినోత్సవాన్ని పురస్కరించుకుని స్థానిక విక్రమ్ హాల్లో గోదావరి ఎలక్ట్రికల్ వర్కర్స్ ట్రేడ్ యూనియన్ ఆధ్వర్యంలో 6వ వార్షికోత్సవం సందర్భంగా కార్యక్రమాన్ని యూనియన్ అధ్యక్షుడు బొజ్జ రామకృష్ణ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సీనియర్ సివిల్ జడ్జి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె ప్రకాష్ బాబు విచ్చేశారు. ముందుగా బల్బును కనిపెట్టిన థామస్ ఆల్వా ఎడిసన్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. బొజ్జ రామకృష్ణ మాట్లాడుతూ ఎలక్ట్రికల్ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను ఆయన దృష్టికి తెచ్చారు. ప్రభుత్వం ద్వారా అందాల్సిన సంక్షేమ పథకాలు పూర్తిగా అమలు కావడం లేదని, న్యాక్ శిక్షణ నిలిపివేశారని, డెలివరీ సమయంలో ఇచ్చే సహాయాన్ని, పిల్లల స్కాలర్షిప్లు కూడా సరిగ్గా అందడం లేదన్నారు. ప్రకాష్ బాబు మాట్లాడుతూ థామస్ ఆల్వా ఎడిసన్ అనే వ్యక్తి చేసిన ఆలోచన ఆవిష్కరణ ఇంతమందికి ఉపాధి కల్పించిందన్నారు. డోర్ అంతా తేడా వస్తాయి. ఎవరికి
ఇటు చూడండి అందరూ ఒకసారి వైస్ ప్రెసిడెంట్ గారు పైకి రావాల్సింది. ఏమండి ఆయన ఇచ్చినప్పుడు మీరు అడుగుతారు కంపట్లేదు. ఎప్పుడు కూడా సమాజం అభివృద్ధి పడాలి, మనిషి అభివృద్ధి చెందాలి అని అనుకున్నప్పుడు మనలో ఉన్నటువంటి లోపాలు కూడా మనం ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన అవసరం ఏంటంటే, ముఖ్యంగా ఇప్పుడు నేను ఒక ఉద్యోగి కొడుకుగా ఆయన చదువుకున్నాను కాబట్టి, మమ్మల్ని చదివించారు కాబట్టి ఈ స్థాయికి రాగలిగాం. అనాదిగా మనం మన పూర్వీకులు అందరూ కూడా ఒక్కొక్కళ్ళు ఒక పని చేసి పని ద్వారా కులంగా గుర్తింపు పొంది అభివృద్ధి చెందుతూ వచ్చాము. మనం చేయాల్సిన పని ఇప్పుడు ఏంటి? ఆనాడు కనుక ఈ బల్బే కనిపెట్టకపోతే ఇప్పుడు వాళ్ళు అడిగినట్టుగా ఇదే చీకట్లో నుంచోవలసి వచ్చింది. అంటే ఒక వ్యక్తి యొక్క ఆలోచన మారినప్పుడు వచ్చినటువంటి ఒక ఆవిష్కరణ, ఆ ఆవిష్కరణ నుండి వచ్చినటువంటి ఫలితమే మనం ఇవాళ జరుపుకుంటున్నటువంటి దినోత్సవం. అలాగా ఉన్నప్పుడు మనం దినదిన అభివృద్ధి చెందుతూ ఈనాటికి ఇక్కడికి వచ్చాము. ఒకప్పుడు చదివే లేదు, చదువుకుంటామే తెలియదు, చదువు మనకి అందలేదు, అందుబాటులో లేదు. అందుబాటులో ఉన్నప్పుడు పేదరికం మన వెనకాల ఉంది, మన పక్కన ఉంది, మన ముందుంది, మన నెత్తి మీద. మరి పేదరికం నుంచి కొంతమంది ముందుకొచ్చి చదువుకొని ఏదో 4 అక్షరాలు నేర్చుకొని వృత్తిలో ఉపయోగపడేటట్టుగా చేసుకుంటున్నప్పుడు ఇవాళ కొంతమంది విద్యార్థులు అని పనివాళ్ళు 10th క్లాస్ చదివో, ఇంటర్మీడియట్ చదివో, డిగ్రీ కొంతమంది చేసి డిగ్రీ చేస్తూ ఉండగా ఫలితాన్ని పరీక్షలో ఉత్తీర్ణత లేక, లేదే చదువుకోవడానికి అవకాశం లేకపోతే చదువుకోవడానికి సరైనటువంటి ధనం లేకపోవటం వల్ల మధ్యలోనే ఆగిపోయిన ఉన్నారు. నేనైతే ఒకటి చెప్పగలను, ప్రతి మనిషిలో కూడా చాలా చాలా సృజనాత్మక శక్తి ఉంటుంది. అది చదువుకున్నవాడైనా చదువుకోకపోయినా. చిన్న ఉదాహరణ చెప్తాను. సర్కిల్ 2 ఆఫీసర్ గారు వారిని కూడా కార్తిక్ గారు 2 విషయాలు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. ప్రకాష్ బాబు గారికి, అలాగే నా తోటి ఏడుగో గారికి, రామకృష్ణ గారికి, కార్మిక సోదరులందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, ముందుగా మీ అందరికీ ఎలక్ట్రీషియన్స్ డే శుభాకాంక్షలు. ఉత్సాహంగా ఉన్నారు. మెయిన్ దీని గురించి నేను మీకు విషయం చెప్తాం అనుకుంటున్నాను. మనం ఏం ప్రవేశపెడితే బాగుంటుంది, కార్మికులకి ఎలా న్యాయం చేయాలని ఆయన ఆల్రెడీ ఇందులో భాగంగానే మన తెలంగాణ నుంచి మన వెల్ఫేర్ బోర్డుకి రావాల్సిన సెస్ వాటా కూడా మన ఆంధ్రప్రదేశ్కి తరలిస్తామని చెప్పి ఉన్నారు. రావాల్సిన స్కీమ్స్ అన్నీ కూడా త్వరలోనే మీ అందరికీ చేరుతాయి. కాబట్టి ఏమంటే చిన్నవి ఈ రిజిస్ట్రేషన్ రెన్యూవల్ ఎప్పటికప్పుడు అవగాహన లేక, ఆఫీసు చుట్టూ తిరగలేక, మరి రెన్యూవల్ గడువులు దాటిపోయినా కూడా నిరంతరం కృషి చేస్తూ మీరు వచ్చిన రామాయణ మిమ్మల్ని పట్టుకుని అవి కట్టించి ఎప్పటికప్పుడు రెన్యూవల్ కానీ, రిజిస్ట్రేషన్లు కానీ, మన ఈఎస్ఐ గురించి నన్ను అడిగినప్పుడు కానీ, ఈఎస్ఐ చేయించడం కానీ, మరి మీ గురించి తిరుగుతున్న మేడం గారు చెప్పినట్టు 12 రూపాయలు, నెలకు 1 రూపాయి
ఉండే శుభ సందర్భంగా మా మిత్రులకి ఈ ప్రారంభోత్సవం కూడా జరుగుతుంది. మరి ఇంతవరకు కూడా మా యొక్క సమస్యలు, మా యొక్క బాధలు, మా యొక్క ఆవేదన, మా యొక్క కన్నీళ్లు అన్నీ కూడా మరి దేవుడు లాంటి మా జడ్జి గారి ముందు మేము పెట్టడం అనేది నిజంగా మాకు ఎంతో ఆనందకరంగా ఉన్నదని ఈ సందర్భంగా మనం చేసుకుంటున్నాము. ఎందువల్లంటే కార్మికుడికి ఎంత వేదన ఉన్నది అంటే కడుపు మంట, కడుపు ఆకలి కేకలు. ఈ రోజున కేవలం 800-1000 రూపాయలు సంపాదించుకుంటున్నాడు అంటే 4 రోజులు పని లేని దుస్థితిలో ఉన్నది. మరి ప్రభుత్వం వారు ఈ యొక్క లేబర్ డిపార్ట్మెంట్ ద్వారా మాకు సరైన మార్గాలు, సూచనలు చేసి ఉన్నాడలా మరి మేము ఎంతగానో రుణపడి ఉంటామని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. అలాగే మరి కార్మికులకి ఏ కష్టం వచ్చినా సరే ముందుండేది మరి గోదావరి ఎలక్ట్రికల్ వర్కర్ ట్రేడ్ యూనియన్ మాత్రమే. అలాగే మిగతా భవన నిర్మాణ కార్మిక సంఘాల సమైక్య తరపుని ఏ అయితే సంఘాలు ఉన్నాయో అవన్నీ కూడా మేము మానిటరింగ్ చేసుకొని ఒక సిస్టమ్ ప్రకారంగా మేము వెళ్తున్నాం. ప్రతి ఒక్కరికి న్యాయం జరగాలి, ప్రతి ఒక్క కార్మికుడికి మనం అందుబాటులో ఉండాలి. ఈ రోజున ప్రతి కార్మికుడికి, ప్రతి యూనియన్కి కూడా ఒక కులం లేదు, ఒక మతం లేదు, ఒక రాజకీయం లేదు, ఒక ప్రాంతం లేదు, ఒక ప్రజా ప్రతినిధి లేదు. అందరూ కూడా కార్మికుల కులం మాత్రమే ఉన్నది మా దగ్గర. అందరిలో కూడా ఏ గ్రేడ్, బి గ్రేడ్, సి గ్రేడ్ లేవు. అంతా ఒకటే కులం, ఒకటే గ్రేడ్, అంతే తప్ప మాకు వేరే మార్గాలు లేవని సందర్భంగా మనం చేసుకుంటున్నాం. అలాగే మాకు ఏదైతే షెల్టర్ విధానాన్ని మరి ఎంతగానో మాకు కల్పించినటువంటి షెల్టర్ విధానాన్ని కూడా త్వరితగతిన దీన్ని మొబిలైజ్ చేసి ఈ సంవత్సరంలోనే సార్ గారి దయ వల్ల, మరి జడ్జి గారి దయ వల్ల మాకు ఈ సంవత్సరంలోనే దాన్ని ఒక నీడను ప్రతిస్పందిస్తే మీ పేరు చెప్పుకొని ఏదైతే మేము ఎంతో కలలు కంటున్నటువంటి మా యొక్క శ్రామిక భవనాన్ని అందులో పెట్టుకుంటామని తమరి ఆశీస్సులతోటి మేము మా కళ్ళలో ఆనందాన్ని మరి పెంపొందించుకుంటామని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అలాగే మాకు ప్రజా ప్రతినిధులు కావచ్చు, అధికారులు కావచ్చు, మాకు ఎంతగానో సహకరిస్తున్నటువంటి వీరందరికీ కూడా పాదాభివందనాలు చేసుకుంటున్నాము. అలాగే రానున్న రోజుల్లో ఏదైతే స్కీమ్స్ ఉన్నాయో ఈ స్కీమ్స్ కూడా ప్రభుత్వం పరంగా మాకు అన్ని వేళలా మాకు మంచి జరగాలని, మరి గతంలో ఏదైతే స్కీములు చేశారో ఒక మ్యారేజ్ కావచ్చు, ఒక డెలివరీ కావచ్చు, ఒక సహజ మరణం కావచ్చు, ఒక యాక్సిడెంట్ అయినచ్చో దానికి కూడా పరిహారించారు. యాక్సిడెంట్ కాకినాడ జిల్లా జగంపేట జనవరి 27 స్థానిక కాకినాడ రోడ్లో గల ఎన్టీఆర్ స్మారక మందిరం వద్ద గత 3 సంవత్సరాలుగా జగంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ ఆధ్వర్యంలో దాతల సహకారంతో నిర్వహిస్తున్న అన్నా క్యాంటీన్కు ఈ వారం గోకవరం మండలం తెలుగుదేశం పార్టీ ఆర్థిక సహాయంతో నిర్వహించిన ఈ అన్నా క్యాంటీన్ను కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ జ్యోతుల నవీన్ ప్రారంభించి పేదలకు అన్నం వడ్డించారు. ఈ సందర్భంగా నవీన్ మాట్లాడుతూ పేదవాడి ఆకలి తీర్చాలని తెలుగుదేశం పార్టీ నిర్వహిస్తున్న అన్నా క్యాంటీన్ స్ఫూర్తితో ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ జగంపేటలో గత 3 సంవత్సరాలుగా దాతల సహకారంతో అన్నా క్యాంటీన్ నిర్వహిస్తున్నామని, ప్రభుత్వం జగంపేట అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేసే వరకు దాతల సహకారంతో కొనసాగిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో మారిశెట్టి భద్రం, జీను మణిబాబు, బూరి సత్యబాబు, దేవరపల్లి మూర్తి, జాస్తి వసంత్, భూపాలపట్నం ప్రసాద్, రాయ్ సాయి, బుద్ధి సురేష్, కోడూరి రమేష్, ఎండి కాజా, గారపాటి మధు, ముక్కపాలు బాబు, గుడివాడ శివ, గెడ్డం కృష్ణమోహన్, ప్రేమస్వరూప్, బుజ్జి తదితరులు పాల్గొన్నారు. నిలబెట్టి ఆడవాడిని ఒక్క నిలబెట్టి ఆ భద్రంగా సార్ ఇంకా తీయలేదు అక్కడ అది ఎక్కడ పెట్టేస్తాను దగ్గర కట్టాలి అక్కడ పెట్టించుకోవాలి స్టూడెంట్స్ కదా మార్చే స్టూడెంట్స్ డ్యూటీ జరుగుతుంది ఇలా జరుగుతుంది.
భారతదేశ అతిపెద్ద లగ్జరీ వెండి ఆభరణాల దుకాణం గోయాస్ ఫైన్ సిల్వర్ జ్యువెలరీ స్టోర్ను స్థానిక శ్యామల థియేటర్ సమీపంలో పూర్వపు డీలక్స్ హోటల్ స్థానంలో నూతనంగా నిర్మించిన భవనంలో నటి మీనాక్షి చౌదరి సోమవారం ప్రారంభించారు. ఆహ్లాదపరిచే అసమానమైన సేకరణతో 2 అంతస్తులలో 3000 చదరపు అడుగులలో విస్తరించి ఉన్న ఈ లగ్జరీ స్టోర్ ప్రారంభోత్సవంలో రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి, సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. జేకే రాంబాబు, గాంధీ, వేలూరి శోభనాద్రి దంపతులు, పలువురు ప్రముఖులు, మిత్రులు, శ్రేయోభిలాషులు హాజరయ్యారు. స్టోర్ అధినేతలు వేములూరి రవితేజ, ప్రియాంక సాదర స్వాగతం పలికారు. మేడం మేడం
సార్ కొంచెం బాగుందో చూడండి. షీ లుక్స్ లైక్ అ బ్రైడ్ లిటరల్లీ. నేను అదే అనుకున్నాను, యూ లుక్ లైక్ అ బ్రైడ్. అండ్ తను వేసుకున్నంత గోయాస్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. నేను ఇప్పుడు ఇందాకే చెప్తున్నాను, ఈ సినిమా ఎంత హిట్ అయిందో రాజమండ్రికి వచ్చి ప్రీ రిలీజ్ చేశారు. సో మన స్టోర్ ఇక్కడ రాజమండ్రిలో కూడా అంతకంట బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అవ్వాలని 100% నేను కోరుకుంటున్నాను. సెవెంత్ స్టోర్ అండి. మనం 2023లో స్టార్ట్ చేసాం. రేపటికి 2 years అవుతుంది. హైదరాబాద్లో 3 అండి, కుక్కట్పల్లి, పంజాగుట్ట, సుచిత్ర, విజయవాడ, వైజాగ్, బెంగళూరు, రాజమండ్రి, ఈ 8th తిరుపతి, అండ్ వెంటనే దాని తర్వాత నెల్లూరు కూడా ఉంది. అండ్ ఇంకొక 2 stores ఇన్ బెంగళూరు కూడా. సో వీఆర్ ఫుల్లీ ప్యాక్డ్ few months అనమాట. ఇంత సక్సెస్ అవ్వడానికి కారణం యాక్చువల్లీ చెప్పాలంటే ప్రజలే అండి. చాలా మంచిగా రిసీవ్ చేసుకున్నారు. సిల్వర్ జ్యువెలరీ అన్నది కొత్త కాన్సెప్ట్. 92.5 సిల్వర్ జ్యువెలరీ విత్ గోల్డ్ ప్లేటింగ్ అంటే చాలామంది కన్ఫ్యూజన్ ఉంటుంది. సిల్వర్ ఏంటి, ఆర్టిఫిషియల్ జ్యువెలరీకి దీనికి డిఫరెన్స్ ఏంటి అని. ఆర్టిఫిషియల్ జ్యువెలరీతో అసలు సంబంధం లేదండి. మనది ప్యూర్ 92.5 సిల్వర్ వాడతాం. దాని మీద గోల్డ్ ప్లేటింగ్ వస్తుంది, కోటింగ్. ఆర్టిఫిషియల్ అంటే పౌడర్ కోటింగ్ ఉంటుంది. దీనికి ప్యూర్ మంచి ప్లేటింగ్ ఉంటుంది. అండ్ మనం లైఫ్ టైం సర్వీస్ ఇస్తున్నాం. ప్లస్ ఎక్స్చేంజ్ వాల్యూ కూడా ఉంటుంది. అండ్ ఎక్స్చేంజ్ వాల్యూ కూడా లైఫ్ టైం. ఎక్స్చేంజ్ వాల్యూ ఎంత ఖర్చు? అబౌట్ 55% లైఫ్ టైం. 10 years అవుతారండి, 20 years తర్వాతండి ఏ స్టోర్లో ఉన్నా చేసుకోవచ్చు. ఇన్ కేస్ ఏమైనా ఇష్యూ వచ్చిన ప్రోడక్ట్ లైఫ్ టైం మనం కస్టమర్ సర్వీస్ ఇస్తున్నాము. మీకు ఆల్మోస్ట్ కొత్త ప్రోడక్ట్ ఇవ్వడానికి మేము ప్రయత్నం చేస్తాం. ఎప్పుడన్నా ఏమైనా రిపేర్ వస్తే ఫ్యూచర్. యాక్చువల్లీ ఇప్పుడు హ్యాండ్ బ్యాగ్స్ అన్నది అందరూ వాడుతున్నారు. ఇన్ టర్మ్స్ ఆఫ్ జ్యువెలరీ నుంచి, క్లాత్ నుంచి. సిల్వర్ ఉంది, సిల్వర్ విత్ గోల్డ్ ప్లేటింగ్ హ్యాండ్ బ్యాగ్ విత్ ప్రెషియస్ స్టోన్స్ అన్నది నేను యాక్చువల్లీ కొత్తగా వేరే ఏదో ఎక్కడో చూసి గోల్డ్లో మనది సిల్వర్ కాబట్టి సిల్వర్లో తయారు చేయించాం. అండ్ ఇట్స్ వెరీ రాయల్ థింకింగ్స్, క్వీన్స్ వేసుకోవడం. మన మ్యూజియంస్లో చూస్తే ఈవెన్ నిజాం మ్యూజియంస్లో ఆ ప్రెషియస్ స్టోన్స్తో ఉంటుంది. అది గోల్డ్లో అయితే 15 లక్షలు ఉంటుందండి. మనము మన ప్రైస్లో అఫోర్డబుల్గా అందరికీ అందిస్తున్నాం. స్టార్టింగ్ 40,000 అండి హ్యాండ్ బ్యాగ్ వెయిట్ ప్రకారం. అది పెరిగే కొద్ది మ్యాక్సిమం 1.5 lakhs వరకు ఉంటుంది. కానీ మన నెక్లెసెస్ రేంజ్ వచ్చేసేటప్పటికి 4,000, 3,000 నుంచి స్టార్ట్ అవుతుందండి. అంటే మన చిన్న స్మాల్ పార్టీ వేర్ నెక్లెస్ నుంచి. ఇంకా బ్రైడల్ వేర్ అంటే అప్పుడు 30,000, 40,000 నుంచి స్టార్ట్ అవుతుంది. కానీ ఫుల్ బ్రైడల్ సెట్ ఇంక్లూడింగ్ వడ్డాను మీకు 1 to 1.5 lakhsలో దొరుకుతుంది. మన బెస్ట్ సెల్లర్స్ యాక్చువల్లీ మన వడ్డానమ్స్ అండ్ హారమ్స్. ఎందుకంటే అందరికీ ఒక గోల్డ్ నెక్లెస్ ఉంటుంది, పెద్ద వడ్డానం పెట్టుకోవాలని కోరుకుంటుంది, లేకపోతే ఉండొచ్చు వాళ్ళకి ఆల్రెడీ. ఇంకొంచెం అడిషనల్ వెరైటీ కావాలి, నాకు ఇది 4-5 సార్లు వేసేసుకున్న ఫోటోల్లో వచ్చేసిందంటే మన గోయాస్ అసలు ఆ పర్పస్ని సాల్వ్ చేయడానికి మనం ఈ బ్రాండ్ని స్టార్ట్ చేసాం. గోయాస్లో అంటే మీరు చూపించిన వెరైటీస్ కాకుండా కస్టమర్ ఏదైనా డిజైన్ ఇస్తే చేసి కస్టమైజ్ చేస్తామండి. కంప్లీట్లీ డిఫరెంట్ డిజైన్ అయితే ఇది, కానీ
90% మాత్రం మనం కస్టమైజ్ చేస్తాం. బ్యాంగిల్స్లో సైజెస్ కానీ బీడ్స్ ఏమన్నా మార్చమంటే కానీ మనం కస్టమైజ్ చేస్తాం. ఎందుకంటే మన దగ్గర చాలామంది దే బ్రింగ్ రియల్ 30 లక్షలు 40 లక్షలు డైమండ్ చోకర్ తీసుకువచ్చి వడ్డానం ఇక్కడ మ్యాచ్ చేసుకుంటారు. అంటే మనకి ఎంత రియల్గా ఉంది అన్నదానికి దట్ ఈస్ ద ఎగ్జాంపుల్. మ్యాచ్ చేసుకుని నా దగ్గర ఎన్నో నా ఫోన్లో బ్రైడ్స్ పంపిస్తూ ఉంటారు. ఓన్లీ థింగ్ ఏంటంటే మేము సోషల్ మీడియాలో పోస్ట్ చేయము, ఎందుకంటే వాళ్ళు కొనుక్కున్నదే ఆ ఫీలింగ్ రావడానికి కదా. మనం పోస్ట్ చేసి అందరికీ సిల్వర్ జ్యువెలరీ అని చెప్పేస్తే వాళ్ళకి అది పోతుంది. సో మనం వాడే స్టోన్స్ అన్నీ కూడా రియల్ స్టోన్స్ వాడతామండి. బీడ్స్ కూడా ప్రెషియస్ బీడ్స్ వాడతాం. పర్ల్స్ నుంచి అన్ని కల్చర్ పర్ల్స్, ప్లాస్టిక్ పర్ల్స్ వాడటం, ప్లాస్టిక్ బీడ్స్ వాడటం. బేస్ అంతా 92.5. మొత్తం మన డైమండ్ లుక్ లైక్ ప్రోడక్ట్ అండి. డైమండ్ లా ఉండే ప్రోడక్ట్, ఎగ్జాక్ట్ డైమండ్ జ్యువెలరీ ఎలా ఉంటుందో ఆ 3D ఫినిష్ నుంచి క్వాలిటీ, క్రాఫ్ట్మెన్షిప్. ఎందుకంటే మనం తయారు చేసే ప్రోడక్ట్ మన ఓన్ ఫ్యాక్టరీ అండి. అది డైమండ్ ప్రోడక్ట్ తయారు చేసేది. ప్రీమియం సీజర్స్ వాడతాం డైమండ్ లుక్ రావడానికి. అది మన మోస్ట్ ఎక్స్క్లూజివ్ ప్రోడక్ట్. ఎన్ని వేలు ఐటమ్స్ అమ్ముంటాము అన్నది నాకు తెలియదు, కానీ బ్రైడ్స్ ఆర్ వెరీ హ్యాపీ. ఇంత ఫాస్ట్గా మనం ఎక్స్పాండ్ చేయగలుగుతున్నామంటే మనల్ని ఎక్కడికి వెళ్ళినా చాలా బాగా రిసీవ్ చేసుకుంటున్నారు. అండ్ రాజమండ్రి నా నేటివ్ అండి. నా నేటివ్. మా గ్రాండ్ ఫాదర్ ఇక్కడ, ఆయన పేరు విశ్వేశ్వరరావు. BMPS భారత్ మోటార్ పార్సల్ సర్వీస్ దాని MD ఆయన. ఇక్కడే స్టార్ట్ అయింది యాక్చువల్లీ మా గ్రాండ్ ఫాదర్ వాళ్ళ జర్నీ. అండ్ మా ఫాదర్లో వాళ్ళది VRK సిల్క్స్ అండ్ కళానికేతన్. సో రీటైల్ బ్యాక్గ్రౌండ్ ఇక్కడ నుంచి, బిజినెస్ బ్యాక్గ్రౌండ్ ఇది. అండ్ మై హస్బెండ్ టేక్ కేర్స్ ఆఫ్ ఆల్ ద బ్యాక్ ఎండ్ అకౌంటింగ్ అంతా ఆయన చేతుల్లో, మనీ అంతా ఆయన చేతుల్లో. ఆపరేషన్స్ నేను చూస్తారండి. లాస్ట్ క్వశ్చన్ తీసుకుంటారండి. I don't want to make it sit too long. వెండి ఎందుకు పెరుగుతుందంటారండి? 2 things. ఒకటి, బంగారం అంతు లేకన్నా పెరిగిపోతుంది. అండ్ బంగారం పెరిగినప్పుడల్లా వెండి పెరుగుతుంది, కానీ దాంతో సమానంగా పెరగట్లేదు కదా. అండ్ సెకండ్ వచ్చి ఎన్నో ఏళ్ళు పట్టిందండి అసలు వెండితో జ్యువెలరీ చేయొచ్చు అనే ఒక కాన్సెప్ట్ రావడానికి. ఇన్ని ఏళ్ళు పట్టింది, లేకపోతే ఇది ఎప్పుడో వచ్చేది. సో దానివల్ల ఏమవుతుందంటే మన మోస్ట్ కాస్టింగ్ మేకింగ్కి వెళ్తుందండి. ఎందుకంటే వెండితో జ్యువెలరీ చేయడం అన్నది జనరలీ గోల్డ్ కంటే కష్టం. ఎందుకంటే వెండి గట్టిగా ఇది చేస్తే అది ఇట్స్ నాట్ యాజ్ ఫ్లెక్సిబుల్ మెటల్ బికాస్ ఆఫ్ ఇట్స్ ఫిజికల్ ప్రాపర్టీస్. సో ఆ క్రాఫ్ట్మెన్షిప్ని మనం క్రాక్ చేయగలం. మన తర్వాత పెట్టారు కానీ ఆ పాలిష్, ఆ ఫినిష్, అది ఆ రియల్ ఫీలింగ్ తీసుకురాలేకపోతున్నారని నేను అనుకుంటున్నాను. బట్ ఇంకా ఫ్యూచర్లో ఇంకా బెటర్ ప్రొడక్ట్ తీసుకురావాలి. ఎవరు చేయట్లేదండి, ఎవరు ఏం చేయట్లేదు. మనం ఎక్కడ గ్యాప్ ఫిల్ చేయాలి అని ఆలోచించినప్పుడు వచ్చిన ఐడియా ఇది. అండ్ గోయాస్ ఒరిజినల్గా ఇందులో చాలా టెక్నాలజీస్, ప్లేటింగ్ బెటర్గా ఉండడానికి, స్టోన్స్ బెటర్ అట్లా యూజ్ చేయాలని మనంతా రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్లోనే చాలా టైం వెళ్ళిపోతుంది. ఎందుకంటే ఇట్స్ న్యూ కాన్సెప్ట్. ఇక్కడ ఏమి మనకి ప్రీవియస్ వాళ్ళు చేసిన ఎగ్జాంపుల్ కానీ డేటా కానీ గూగుల్ చేస్తే ఒక మెథడ్ ఏం లేదు. మనమే గోల్డ్ డైమండ్ కారిగర్స్ని అవసరాలు తీసుకొచ్చి సిల్వర్ తయారు చేయండి అని చెప్పి వాళ్ళని మనము ఎంకరేజ్ చేస్తున్నాం. మొత్తం ఇండియా అంతా పెడతామండి. ఇట్స్ గోన్ బి అ పాన్ ఇండియా బ్రాండ్. అండ్ 50కి పైగా స్టోర్స్ ఓపెన్ చేస్తాము. మీరందరూ మమ్మల్ని ఇట్లానే సపోర్ట్ చేస్తూ ఉండాలి. థ్యాంక్ యూ సో మచ్. నా ఫేవరెట్ జ్యువెలరీ పీసెస్ అంటే నా బ్యాంగిల్స్, నాకు గజ్జలు అండ్ యాక్చువల్లీ ఇయర్ రింగ్స్ కూడా చాలా ఇష్టం. ఎందుకంటే చిన్నప్పటి నుంచి నాకు I used to wear my mom's clothes. Adi sari laga dupatta to I used to play around. Chinappadi nunchi naku Miss India craze undi. So alage oka feminine laga naku chaala ishtam. And na mother kuda she had so many pieces. So alage growing up kuda naku idi jewelry adi mottam no matter what it is adi jewelry naku chaala ishtam. And I also have actually a lot of silver jewelry.
and it is actually gold plated silver jewelry. So the best part it is that you have best of both the worlds, and it is so affordable. And in today's time, with everything increasing, silver's value increasing, I think it's a great time to buy also and invest in silver also. అంటే గోల్డ్ కన్నా సిల్వర్ కి ఎందుకు ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నారు మేడం? ఎందుకంటే అది ఒక ఫ్యాక్ట్ ఏంటంటే ఎనీథింగ్ విచ్ ఇస్ లిమిటెడ్ వాల్యూ కొంచెం ఎక్కువ. సో అందరికీ తెలుసు గోల్డ్ ఉంది, ప్రాపర్టీ, ల్యాండ్ ఉంది, కానీ అవి ఇప్పుడు టైంతో యాజ్ ద టైమ్ ఇస్ గోయింగ్ బై సిల్వర్ కూడా ఇస్ బికమింగ్ అ రేర్ థింగ్. ఎందుకంటే ఇన్ ద టైమ్ ఆఫ్ ఆర్టిఫిషియల్ metals and so many other things, the real value of real metals is actually something that we don't find regular life lo. So because of that, even silver's value is increasing, and I think with time it will actually grow more. Endukante supply and demand kuda undi kada. I believe in saving, I believe in investing, and jewelry as a woman kuda naku I think it's a great investment. And silver, gold, adi both are great metals to have and great as an investment kuda. So if you cannot afford gold, you can always buy silver. Endukante with time this will also have that value. So I think that's a great way to look at it. ట్విన్ సిటీస్ తో రాజమండ్రి పోటీ పడుతుందండి. హైదరాబాద్, బెంగళూరు మీరు పక్కన మూవీస్ ని ఎంజాయ్ చేస్తున్నారు, మరో పక్క ఇలాంటి గోదావరి జిల్లాకు రావడం మీకు ఎలా అనిపిస్తుంది? నాకు చాలా సంతోషంగా ఉంది అండి. ఎందుకంటే ఇది ఒక డ్రీమ్ నాకు, కమింగ్ ఫ్రమ్ పంజాబ్, హర్యానా, అండ్ ఇప్పుడు ఒక ప్రాపర్ తెలుగు అమ్మాయి లాగా సెటిల్ అయ్యారు ఇక్కడ. సో చాలా హ్యాపీగా ఉన్నాను. అండ్ నో మ్యాటర్ వాట్ స్టేట్ ఇట్ ఈస్, అది లవ్ ఈజ్ కామన్ ఎవ్రీవేర్. అండ్ ఐ ఆల్సో హోప్ అది మీకు మూవీస్తో ఎంటర్టైన్ చేయడానికి ఇది నా ఐ ఆల్వేస్ హ్యావ్ దట్ మై విష్. సో yeah, I mean I'm very happy no matter what place. And Andhra and Telangana naku actually koncham extra special endukante the love here is koncham ekkuva, and they treated me like their own. So సంక్రాంతి కోసం పార్ట్ 2 లో ఇది ట్రెడిషనల్ గా ఉండబోతుందా క్యారెక్టర్, లేకపోతే మన పోలీస్ అది అనిల్ రావిపూడి గారితో ఒకసారి డిస్కస్ చేయాలి, ఎందుకంటే నాకు కూడా ఐడియా లేదు. కానీ డెఫినెట్గా అది కూడా ఐ థింక్ ఇట్స్ గోనా బి ఫన్ ఫీల్డ్. ఎందుకంటే సంక్రాంతికి వస్తున్నామే చాలా అన్ఎక్స్పెక్టెడ్. ఐ డోంట్ థింక్ ఎనీబడి ఎక్స్పెక్టెడ్ ఎంత సో మచ్ ఆఫ్ కామెడీ ఇన్ ఇట్, అండ్ ఐ థింక్ సెకండ్ పార్ట్ ఇస్ గోనా బి ఈవెన్ మోర్. సో పోలీస్ కాప్ క్యారెక్టర్ నుంచి కూడా ఐడియా లేదు, అసలు ఐడియా లేదు. అవును, అది ఓపెన్ ఎండింగ్. లెట్స్ సీ, మీ ఇమాజినేషన్ తో వీ హ్యావ్ టు సీ. హీరో బాగా ఇష్టపడే హీరో ఎవరు? అది ఇది చాలా టఫ్ క్వశ్చన్ అండి. నాకు అది ఎవ్రీబడి టామ్ క్రూజ్. yes, best answer. మేడం మీరు అంటే సినిమా రంగంలో ఆలోచన డెఫినెట్గా అంటే యాజ్ అన్ యాక్టర్ నాకు యాజ్ మెనీ డిఫరెంట్ రోల్స్, డిఫరెంట్ క్యారెక్టర్స్, డిఫరెంట్ జానరాస్తో ఎవ్రీ యాక్టర్ హ్యాస్ దాట్. కానీ ఐ థింక్ ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్, ఎందుకంటే లాస్ట్ ఇయర్ నుంచి ఇట్ స్టార్టెడ్ ఫర్ మీ టు బీ ఏబుల్ టు గెట్ ది ఆపర్చునిటీ ఒక వేరే జానరాలో వేరే క్యారెక్టర్స్తో ప్లే చేయాలి. అండ్ 2025లో కూడా చాలా ఎక్సైటింగ్ స్క్రిప్ట్స్ అండ్ క్యారెక్టర్స్ I have signed. So I think ippudu it's going to be an exciting time for my fans also to see Meenakshi oka different avatar lo as a cop role, and Lucky Bhaskar lo as a housewife. So adi very genre lo and also very characters, so it's going to be same 2025 kuda ilage. బాగా ఇష్టపడే డైరెక్టర్ అరే అమ్మా కానీ రాజమౌళి సార్ ఐ థింక్ అందరికీ తెలుసు ఈజ్ అ ఫెంటాస్టిక్ డైరెక్టర్, అండ్ ఇట్స్ మై విష్ టు వర్క్ విత్ హిమ్ అండ్ హోప్ఫుల్లీ గెట్ టు జస్ట్ మీట్ అండ్ సిట్ అండ్ టాక్ టు హిమ్ ఆల్సో. అది యాక్చువల్లీ ఐ రియల్లీ అప్రిషియేట్ అండ్ రెస్పెక్ట్ హిస్ వర్క్. రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వివోఏల సమస్యల పరిష్కారం చేయడంలో తీవ్ర అలసత్వం వహించడాన్ని నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా 3 రోజుల పాటు నిరాహార దీక్షలు నిర్వహించాలని ఏపీ వెలుగు వివోఏ ఉద్యోగుల సంఘం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరాహార దీక్షలు నిర్వహించారు. నిరాహార దీక్ష శిబిరాన్ని సిఐటియు జిల్లా అధ్యక్షులు ఎం సుందరబాబు, జిల్లా ఉపాధ్యక్షులు బి పవన్, జిల్లా కార్యదర్శి బి పూర్ణిమ రాజులు ప్రారంభించారు. అనంతరం సుందరబాబు మాట్లాడుతూ ప్రతి నెల జీతం ఇవ్వాల్సిన కనీస బాధ్యతను ప్రభుత్వం నిర్వహించకపోవడం దుర్మార్గమన్నారు. 6 నెలలుగా జీతం ఇవ్వకుండా పని చేయించుకోవడం వెట్టి చాకరీ అవుతుందన్నారు. అలాగే ఉద్యోగ భద్రత కల్పిస్తామని, 3 సంవత్సరాల కాల పరిమితి సర్క్యులర్ రద్దు చేస్తామని, ఇచ్చిన హామీలను తక్షణం అమలు చేయాలని కోరారు. డిసెంబర్ 16వ తారీఖున
సర్ప్ సీఈఓ సమక్షంలో జరిగిన చర్చలో నిర్ణయాలు ఇంతవరకు అమలు కాకపోవడం అత్యంత శోచనీయమన్నారు. అమలు చేయాలి హెచ్ఆర్ పాలసీని, 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 అమలు చేయాలి హెచ్ఆర్ పాలసీని. బకాయి వేతనాలు, కోర్టు ఉత్తర్వులు అమలు చేయాలి, కోర్టు ఉత్తర్వులను అమలు చేయాలి, కోర్టు ఉత్తర్వులను. బకాయి వేతనాలు, బకాయి వేతనాలు. వర్తిల్లాలి కార్మికుల ఐక్యత, వర్తిల్లాలి కార్మికుల ఐక్యత. జిందాబాద్ 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 జిందాబాద్. తూర్పుగోదావరి జిల్లా నుంచి రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మేము 27, 28, 29 నిరసనకు దీక్షలకి రావడం జరిగిందండి. ఇది మొదటి రోజు. ఎంతో విజయవంతంగా మా తోటి విఓఏలు అందరూ కూడా రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈ యొక్క దీక్షలకు రావడం జరిగిందండి. మొదటి రోజు నిరాహార దీక్ష చాలా విజయవంతంగా జరిగింది. మా డిమాండ్స్ ఏంటంటే వెంటనే విఓఏల బకాయిలు, జీతాలు, బకాయి వేతనాలు వెంటనే చెల్లించాలండి. అదేవిధంగా 3 సంవత్సరాల సర్క్యులర్ రద్దు అనేది అది చేస్తామంటున్నారు కానీ ప్రభుత్వం ఏమీ పట్టించుకోవట్లేదండి. ఆ సర్క్యులర్ రద్దులు కూడా చేయాలి. అదేవిధంగా రాష్ట్ర కమిటీల్లో మాకు విఓఏలకి జాయింట్ కమిటీలు వేసి మా సమస్యల గురించి మేము కూడా అధికారులతో మాట్లాడుకునే విధంగా మాకు ఒక రూట్ అంటూ ఏర్పాటు చేయాలండి. అదేవిధంగా వేధింపులు, తొలగింపులు అనేటువంటి విధానం ఏదైతే ఉందో రాజకీయ వేధింపులు వాటన్నిటినీ కూడా మరి తీసివేయాలి, తొలగించాలి అనేటువంటి గొప్ప నినాదాలని మేము ముందుకు తీసుకువెళ్తూ మా డిమాండ్స్ మీదట మేము పోరాటం చేస్తున్నాము. మా పోరాటంలో మేము ఎప్పుడు గెలుపు సాధిస్తామని నమ్ముతూ సెలవు తీసుకుంటాం. 3 సంవత్సరాల కాల పరిమితి ఒకటండి. రెండోది గౌరవ వేతనము 7 నెలల నుంచి రావట్లేదు. కొన్ని మండలాల్లో కూడా 12 నెలల శాలరీ కూడా రాలేదు. ఒక విధంగా చెప్పాలంటే మేము చాలా రాజకీయవేత్తలకి కానీ ఇంకా వేరే పైన ఉన్నటువంటి అధికారులకి ప్రతి ఒక్కళ్ళు బెదిరింపులతో మేము చాలా ఇదిగా ఉంటుంది మా జీవితాలు. ఒక విధంగా చెప్పాలంటే హెచ్ఆర్ పాలసీ అన్నారు, అది అమలు చేయట్లేదు. అలాగే 3 సంవత్సరాల కాల పరిమితిని కూడా రద్దు చేయాలి. కోర్టు ఉత్తర్వులు జారీ చేసినటువంటి విధంగా అవి అమలు చేయాలండి. ఏ విధంగానంటే కొంతమంది అక్రమంగా రాజకీయవేత్తలు తొలగించడం జరిగింది. వాళ్ళని వెంటనే విధుల్లోకి తీసుకోవాలని మా డిమాండ్స్. ప్రతి ఒక్కటి కూడా మేము ప్రతి యాప్ చేయనటువంటి వ్యాప్ అంటూ లేదు. అన్ని పనులు మేమే చేస్తున్నాము. ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా కొత్తగా ఎండిఓ గారు మాకు అప్పచెప్పినటువంటి కొత్త పెన్షన్లు కూడా మేమే చేయడం జరుగుతుంది. ప్రతి యాప్ కూడా మేమే చేస్తున్నామండి. పైన ఉన్నటువంటి అధికారులు చేసే పనులు కూడా వాళ్ళుండే పాస్వర్డ్లతో కూడా మాతో చేయించడం జరుగుతుందండి. ఆ విధంగా బానిస బతుకులు చేస్తున్నాం మేము. కాబట్టి ఇక నుండి అయినా ఆ బానిస బతుకులు పోవాలంటే మేము సక్రమంగా మా గ్రామ సంఘాలకు కాకుండా మా ఓన్ అకౌంట్లకి జీతాలు ఇమ్మని అడుగుతున్నాము. అలా ఇవ్వకుండా గ్రామ సంఘాలకి ఇస్తామని అంటున్నారు. గ్రామ సంఘాలకు వెళ్ళిన తర్వాత అవి ఓబీ లీడర్ల చేతుల్లోనూ ఏపీఎం గారి చేతుల్లో ఉంటున్నాయి. వాళ్ళు చెప్పిన విధంగానే చేస్తున్నారే తప్ప పడ్డా జీతం కూడా మేము తీసుకోవడానికి అర్హత లేకుండా పోయింది మా జీవితాలు. కాబట్టి నిరాహార దీక్షతోనైనా మా డిమాండ్స్ని మేము సక్రమంగా వినియోగించుకుని మేము పట్టుదలతో సాధించుకోవాలనే దానికోసం ఈ 3 రోజులు దీక్ష చేయడం జరుగుతుంది. ఇది జయప్రదం చేయాలని మాకు సహకరించినటువంటి CIT వాళ్ళని మేము అనుసంధానం చేసుకుని ఈ పోరాటం చేయాలని అనుకున్నాం. కాబట్టి జై హింద్. 75వ రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా రాజమహేంద్రవరం దళిత గిరిజన ప్రజా సంఘాల కన్వీనర్ మరి బాబ్జీ ఆధ్వర్యంలో రాజమండ్రి క్వారీ మార్కెట్ సెంటర్ నుండి కార్ బైక్ ర్యాలీ గోకవరం బస్టాండ్ వద్ద గల అంబేద్కర్ విగ్రహం వరకు జరిగింది. అంబేద్కర్ విగ్రహానికి ప్రముఖులు పూలమాలలో వేసి నివాళులర్పించారు. అనంతరం జరిగిన సమావేశంలో మరి బాబ్జీ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. రాజ్యాంగం అమల్లోకి వచ్చి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా రాజ్యాంగం యొక్క గొప్పదనాన్ని పోల్చి చూసుకోవాలని అని అన్నారు.
హక్కుల కోసం నిరంతరం పోరాటాల ద్వారానే సాధించుకోవడం జరుగుతుందని, ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. కోర్టులు కూడా సరైన న్యాయాన్ని అందించడం లేదని అన్నారు. ముఖ్య అతిథి ప్రముఖ దళిత నాయకులు రిటైర్డ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఓఎల్జీసీ డిఎంఆర్ శేఖర్ మాట్లాడుతూ రాజ్యాంగం వచ్చిన తర్వాతే అందరికీ సమాన హక్కులు కలిగాయని, భారతదేశంలో అనేక మతాలు కులాలు ఉన్నప్పటికీ భిన్నత్వంలో ఏకత్వం రాజ్యాంగం ద్వారానే సాధ్యమైందని అన్నారు. అందరూ రండి. అందరికి ప్రజానీకానికి 75వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రపంచ మేధావి డాక్టర్ బి అంబేద్కర్ గారు ఏదైతే రాజ్యాంగ ఫలాలు ఉన్నాయో మరి ఈ రోజు దేశవ్యాప్తంగా దాన్ని పరిరక్షించుకునే అవసరం ఎంతైనా ఉంది. మనం చూసాం ఏదైతే మనువాదమా సమవాదమా అన్నది మరి రాజ్యాంగం తెలుస్తుంది. రాజ్యాంగాన్ని అందరూ కూడా గౌరవించి రాజ్యాంగబద్ధంగా మరి ఏదైతే కేంద్ర ప్రభుత్వాలు కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ మరి రాజ్యాంగానికి బద్ధంగా నడుచుకోవాలని మరి ఈ రోజు గణతంత్ర దినోత్సవం సందర్భంగా మరి మేము కోరడం జరుగుతుంది. ఎవరైతే యువత ఉన్నారో యువతకు నడుం బిగించి రాజ్యాంగ హక్కులు పరిరక్షించే దిశగా ముందుకు నడవాలని మరి గణతంత్ర దినోత్సవం సందర్భంగా మేము కోరడం జరుగుతుంది. భారత రాజ్యాంగం గురించి ఈ వేళ చేయడం జరిగింది. ఈ 75 సంవత్సరాల సతీశాములుగా నడిచింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన యొక్క రాజ్యాంగం. ఆ రాజ్యాంగాన్ని ఇంకా కూడా ఇదే గర్వంగా తీసుకెళ్ళి ఇంకా హైలైట్ చేయాలన్న ఉద్దేశంతో ఈ ర్యాలీ పెట్టాం. ఈ ర్యాలీ ఉద్దేశించింది కాదు, అంబేద్కర్ రాజ్యాంగాన్ని కాపాడవలసిన బాధ్యత మాకు అందరి మీద ఉంది కాబట్టి ఈ ర్యాలీ రైతులుగా చేయడం జరిగింది. ఇంకా కొంతమందికి కొంతమందికి అలా ఉంటుంది. కానీ ఈ భారతదేశం మొత్తానికి ఏకైక దేవుడు ఎవరంటే అంబేద్కర్. గౌరవించే పరిస్థితి ఈ భారతదేశంలో ఉంది. దాన్ని మార్చాలని ఎవరు పుట్టిన ప్రయత్నాలు చేసినా ఇది సాగే పరిస్థితి ఉండదు. కోర్టు కూడా తప్పుదారి పడుతున్నది. మన సుప్రీంకోర్టు నాకు జడ్జిమెంట్ ఇచ్చింది. ఎవరైనా ఎస్సీస్ క్రిస్టియన్స్ గా మారితే వాళ్ళ క్రిస్టియన్స్ బీసీలోకి వచ్చేస్తారు, ఎస్సీ వర్తించినారు. చాలా తప్పు. రాజ్యాంగంలో అంబేద్కర్ గారు చాలా క్లియర్ గా రాశారు. జన్మధార ఎవరైతే ఏ కులంలో పెట్టారో అతను క్రిస్టియన్ అయినా లేదా ముస్లిం పార్టీలో
వాళ్ళ యొక్క ఎస్సీ రిజర్వేషన్ ఏమీ కూడా మారదు. అది అంబేద్కర్ గారి రాజ్యాంగంలో చాలా క్లియర్గా రాయడం జరిగింది. కానీ సుప్రీంకోర్టు మన కేంద్రంలో ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకుల యొక్క సలహా మేరకు తప్పుడు జడ్జిమెంట్ ఇవ్వాల్సి వచ్చింది. దాన్ని కూడా మనం తీవ్రంగా ఖండించాలి. ప్రెస్ మీట్ పెట్టి నేను కూడా చెప్పాను, చాలా తప్పు. ఎందుకంటే ఈ భారతదేశంలో అంబేద్కర్ గారు మ్యాచ్ ఇచ్చారు. ఎవరో ఏ మద్దతు కావాలంటే మద్దతు తీసుకోండి. ఎవరో. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రాజమండ్రిలో గోయాస్ ఫైన్ సిల్వర్ జ్యువెలరీ ఘనంగా ప్రారంభం. నాణ్యత గల సౌకర్యవంతమైన ఆభరణాలు ఇవి. నటి మీనాక్షి చౌదరి. మాచర్ల ఉన్నత పాఠశాలలో సామాజిక తనిఖీ గ్రామ సభ. హాజరైన డిఆర్పిఎన్ గోపి. క్వారీ ప్రాంత భారతీయుడు బారే కొండబాబు పోరాటానికి మా సంపూర్ణ మద్దతు. రహదారి దిగ్బంధనం కార్యక్రమాన్ని విజయవంతం చేస్తాం. గీత కులాలకు లైసెన్స్ ఫీజు తగ్గింపుపై హర్షాతిరేకలు. ఉడుపూడి ఆధ్వర్యంలో చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం. ఇవి ఇప్పటివరకు నా బలిచిన అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ ABC న్యూస్.